ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మీరు గోడ దగ్గర ఉండి పోరాడారు కదా! ఇంతకు ఆ గోడ వెనకాల ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళనైతే అడుగుతాడు. ఇక దానికి మన తెస్సి అయితే వచ్చేసి మీరు అలగ్రియన్ సైన్యంతో పోరాడారా? ఇంతకు మనం గెలిచే అవకాశం ఉందా? లేదా? అని చెప్పేసి తననైతే అడుగుతుంది. ఇక దానికి తనైతే వచ్చేసి దాదాపుగా మేము 4 నెలల కొద్దీ ఆ గోడ దగ్గర ఉండి యుద్ధం చేసాం. కానీ అసలైన యుద్ధం అక్కడ జరగట్లేదు అని అంటుంది. ఇక అప్పుడే అక్కడున్న ఒక అమ్మాయి అయితే వచ్చేసి ఇప్పుడు మనం ఉంటున్న గృహలో ఒక పెద్ద ఎస్ క్లాస్ మాన్‌స్టర్ అయితే ఉంది. అలగ్రియ రాజ్య మాంత్రికులంతా ఆ మాన్‌స్టర్‌ని అదుపు చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ ఎస్ క్లాస్ మాన్‌స్టర్‌ని వాళ్ళు గనక అదుపు చేయగలిగితే అక్కడున్న మిగతా వేల కొద్ది సైన్యం మాన్‌స్టర్‌ని కూడా వాళ్ళు అదుపు చేసి యుద్ధంలోకి రప్పించగలరు అని తనంటుంది. వాళ్ళ మనుమృగాన్ని అదుపు చేసి మనకు రక్షగా ఉన్న ఆ గోడనైతే పగలగొట్టి మన పైకి యుద్ధానికైతే వస్తారు. అందుకే మనం ముందుగానే వెళ్లి ఆ మాన్‌స్టర్‌ని మనం అందరం కలిసి చంపాలని తనంటుంది. వాళ్ళు ఇప్పటికే మానా బేస్‌లను అదుపు చేసి గోడ దగ్గర మనతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మన సైన్యం సగానికైతే చనిపోయారు. ఇక ఆ మాటలు విన్న మన తెస్సి అయితే వచ్చేసి ఇక నేనెంతో కష్టపడి శిక్షణ తీసుకొని ఈ యుద్ధంలోకైతే పాల్గొన్నాను. ఇక నా ముందుగా ఉన్నది కేవలం ఎస్ క్లాస్ మాన్‌స్టర్ మాత్రమే. దాన్ని వీలైనంత తొందరగా మేమే చంపాలని మన తెస్సి అంటుంది. ఇక తనైతే వచ్చేసి గోడ దగ్గర జరుగుతున్న యుద్ధం గురించి నాకు ఇంకొన్ని వివరాలు ఏమైనా చెప్పగలరా అని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఇక దానికి అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి చూడండి ఎవరాని చిన్నప్పుడు మీ తాత చెప్పే కట్టుకథలు కాదు యుద్ధం అంటే. యుద్ధంలోకి ఒకసారి దిగిన తర్వాత ఇరువైపులా అయితే నాశనం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎంతో రక్తపాతం అయితే జరుగుతుంది. ఇరువైపుల సైన్యం అయితే చనిపోతుంది. కేవలం అదృష్టవంతుడు మాత్రమే బతికి ఉంటాడు. ఇక దానికి మన తెస్సి అయితే వచ్చేసి నాకు యుద్ధం అంటే ఏంటో తెలుసు. నేను కావాలని యుద్ధంలో పాల్గొనడానికి వచ్చాను. నాకు ఎటువంటి భయం లేదని తను అంటుంది. ఇప్పుడు ఈ చెరసాల్లో ఉన్న అసలైన ఎస్ క్లాస్ మాన్‌స్టర్‌ని చంపితేనే మేము యుద్ధంలో పాల్గొనేదానికి మాకు అవకాశం ఉంటుందని మన తెస్సి అంటుంది. నేను నా టీం ఎంతో కష్టపడి ఇంత దూరం అయితే ప్రయాణించాం. మేము మళ్ళీ వెనుతిరగం. మేము ఖచ్చితంగా దాన్ని చంపి యుద్ధంలో పాల్గొంటామని చెప్పేసి మన తెస్సి అంటుంది. ఇక అప్పుడే అక్కడున్న అమ్మాయితో వచ్చేసి మరేం పర్వాలేదు. మీరు వెంటనే వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి. మీరు తినడానికి మేమేమైనా చేసి పెడతామని తను అంటుంది. ఇక అప్పుడే అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి నువ్వు వేడ మాటలేం పట్టించుకోవద్దు. యుద్ధం ఎంత ప్రమాదకరమో వాడు నీకు కేవలం చెప్పాలనుకుంటున్నాడని అంటాడు. ఇక అప్పుడే తనైతే వచ్చేసి ఇలా చూడు తెస్సి నువ్వు యుద్ధంలో పాల్గొనాలనుకుంటున్నావు నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు ఇంతవరకు డంజన్‌లో పోరాడి చంపిన మాన్‌స్టర్‌లు వేరే, ఇప్పుడు యుద్ధంలో పాల్గొంటున్న మాన్‌స్టర్‌లు వేరే అని తను అంటుంది. ఎందుకంటే డంజన్‌లో ఉన్న మాన్‌స్టర్‌లు కేవలం వాటి ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ యుద్ధంలో ఉన్న మానవ బీస్టులు ఎంతో ప్రమాదకరమైనవి. అవి మీ పైన కేవలం మిమ్మల్ని చంపడానికి మాత్రమే అటాక్ చేస్తూ ఉంటాయని అంటుంది. ఇక ఇటువైపు యుద్ధంలో ఇద్దరు వచ్చేసి ఇంకొకరి సమాచారం తెలుసుకోవడానికి చాలా తీవ్రంగా అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. యుద్ధంలో ప్రాణాలతో మిగిలిన వాళ్ళని బంధించి వాళ్ళు చాలా క్రూరంగా అయితే హింసిస్తూ ఇంకొకరి సమాచారాన్ని తెలుసుకోవడానికి వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారని అంటుంది. ఇక మీరు యుద్ధంలో పాల్గొనేటప్పుడు ఎటు చూసినా మీకు చావు కేకలు అయితే వినపడుతూ ఉంటాయి. ఇక మీరు యుద్ధంలో చంపే వ్యక్తి కూడా మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి వేడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు అతన్ని ఎలా చంపగలరని తను అంటుంది. ఇక తనన్న మాటలు కాకుండా వాళ్ళంతా అయితే వచ్చేసి బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళందరూ ఒక వాయిస్ అయితే వినపడుతుంది. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. నాకు వెంటనే వైద్య సహాయం కావాలని చెప్పేసి అతను గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన తెస్సి అయితే వచ్చేసి మన పైన దాడి చాలా తరచుగా జరుగుతూ ఉంటుందా లేకంటే ఎప్పుడు జరుగుతుందని తనైతే అడుగుతుంది. దానికి తనైతే వచ్చేసి చెప్పలేం, దాడి ఎప్పుడైనా జరగచ్చు అని అంటుంది. ఇక ఇటువైపు గాయపడిన వ్యక్తికి అయితే అక్కడున్న వాళ్ళంతా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ మన తెస్సి రావడానికి చూసిన అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి ఎవరైనా మీకు ఏమైనా గాయాలయ్యా అని చెప్పేసి తనైతే అడుగుతారు. ఇక దానికి తనైతే వచ్చేసి నాకేం గాయాలవ్వలేదు, గాయపడ్డ వ్యక్తిని మేము కలవాలని ఇక్కడికి వచ్చానంటుంది. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మీరు చూస్తుంటే నాకన్నా చాలా ఫిట్గా ఉన్నట్టున్నారని తనైతే అడుగుతాడు. మిమ్మల్ని నేను కెప్టెన్ పిలవాలా అని చెప్పేసి తనైతే తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి నువ్వు యువరాణి కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అంతా బాగానే ఉందా, ఇంతకీ మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటని వాళ్ళనైతే అడుగుతారు. ఇక అక్కడున్న ముసలావిడ అయితే వచ్చేసి యువరాణి ఇక్కడికి వచ్చిందంటే అది చాలా ముఖ్యమైన విషయం ఉంటుంది. అదేంటని తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉందని తను అంటుంది. ఇక అప్పుడు మన తెస్సి అయితే వచ్చేసి ఇక్కడ గాయపడ్డ వ్యక్తిని కలవడానికి వచ్చానని అంటుంది. ఇక తనైతే వచ్చేసి నాకు ఈ వస్తువులు తీయడానికి కొద్దిగా మీరేమైనా సహాయం చేస్తారా అని చెప్పేసి మన తెస్సి అని అయితే అడుగుతుంది. ఇక అప్పుడే మన తెస్సి అయితే వచ్చేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇక్కడ జరిగే విషయాలని నేను జనాలకు తెలియజేయాలనుకుంటున్నానని తను అంటుంది. ఇక తను వచ్చేసి నాకు అర్థమైంది, మీరు గాయపడ్డ వ్యక్తి నుండి కొద్దిగా సమాచారం తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు. దానికి ఇంకా కాసేపు సమయం పడుతుంది. అతను ఇంకా స్పృహలోకి రాలేదు అని తను అంటుంది. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి అతనికి ఏమై ఉంటుందని చెప్పేసి తనైతే అడుగుతారు. ఇక తనైతే వచ్చేసి తన బాడీ చాలా డిహైడ్రేట్ అయితే గురైంది. అతను కొన్ని రోజులుగా ఆహారం కానీ మంచి నీళ్లు కానీ ఏవి తీసుకున్నట్టుగా ఉన్నాడు. అంతేకాదు అతని పాదాలను చూస్తే అతను కొన్ని రోజులుగా నిరంతరంగా పరిగెత్తునే ఉన్నాడని చెప్పేసి తను అంటుంది. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి అతను దేని నుండి తప్పించుకోవడానికి అంతకాలం పరిగెడుతూనే ఉన్నాడని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే ఆ కొన్న వ్యక్తి ఉలికి పడైతే నిద్రలోంచి లేస్తాడు. ఇక అప్పుడే అతనైతే వచ్చేసి నేను ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతుందని చెప్పేసి వాళ్ళని అయితే అడుగుతారు. ఇక వాళ్ళు వచ్చేసి దాదాపు ఒక 10 నిమిషాలు అవుతుందని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడున్న ముసలావిడ అయితే వచ్చేసి నువ్వు అన్ని విషయాలు వాళ్ళకి చెప్పే ముందుగా నువ్వు కొద్దిగా నీళ్ళు తాగని చెప్పేసి అతనికైతే నీళ్ళు ఇస్తుంది. ఇక తర్వాత కొన్న వ్యక్తి అయితే వచ్చేసి నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చావని నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు చాలా టెన్షన్గా ఉన్నట్టున్నావు, ఇంతకు నీ బృందంలో సభ్యులంతా ఏమయ్యారని చెప్పేసి తనైతే అడుగుతాడు. ఇక కొన్న వ్యక్తి వచ్చేసి చాలా బాధపడుతూ నా బృందంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, కేవలం నేను ఒక్కడిని బతికి బయటపడ్డానని అంటాడు. ఇక దానికి మనోళ్ళు వచ్చేసి అసలు ఏం జరిగిందని చెప్పేసి తనైతే అడుగుతాడు.
ఇక నిజానికి నేను నా బృందంతో చాలా గొడవ పడ్డాను. ఇక వాళ్ళతో గొడవ పడడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ నేను తిరిగి వాళ్ళ వెనకాలే మళ్ళీ నేను నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇక నేను తర్వాత వాళ్ళ వెనక వెళ్ళేసరికి అక్కడున్న కొన్ని ఉచ్చుల్లో ఇరుక్కొని మా వాళ్ళు సగం మంది అయితే చనిపోయారు. ఇక అక్కడ కొంతమంది మానవులు నిర్మించిన ఆయుధాలు కూడా నాకు కనపడ్డాయి. ఇక అక్కడ కొన్ని మానవ మాస్టర్లు కూడా మా పైన దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ అయితే చంపేశాయి. ఇక మొత్తంగా నేను చూసేసరికి అక్కడున్న వాళ్ళు ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలకుండా అయితే అందరూ చనిపోయారు. ఇక నేను ఒక్కడినే మాత్రమే ప్రాణాలతో మిగిలాను. నేను చాలా లక్కీ అని తనైతే అనుకుంటూ ఉంటాడు. కానీ నాకు అక్కడ కొన్ని విచిత్రమైన మాస్టర్లు అయితే కనపడ్డాయి. నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను కానీ నేను కొంతకాలం అక్కడే వాళ్ళ కంట పడకుండా ఎలాగోలా దాక్కొని ఉన్నాను. ఇక మొత్తానికి నేను ప్రాణాలతో బయటకు పడ్డానని చెప్పేస్తానంటాడు. కానీ నేను పారిపోయే సమయంలో నేను వాళ్ళ దగ్గర ఒక వస్తువును చూశాను. అది చూడడానికి అచ్చం ఒక టెలిపోర్టేషన్ గేట్ ద్వారా ఉంది. ఇక దాన్ని విన్న వాళ్ళైతే వచ్చేసి, ఏంటి నువ్వు ఒక టెలిపోర్టేషన్ గేట్ గురించి మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి, అవును సార్, మేము ఆ టెలిపోర్టేషన్ గేట్ని అయితే చూశాను. వాళ్ళందరూ దానికి కాపలాగైతే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నాకెందుకో ఆ టెలిపోర్టేషన్ గేట్ వెనకాల అసలైన ఎస్ క్లాస్ మాస్టర్ని వాళ్ళు దాచిపెట్టినట్టుగా నాకు అనిపిస్తుందని అంటాడు. ఇక తర్వాత అక్కడున్న వ్యక్తి అయితే చేసి, అందరూ సిద్ధంగా ఉండండి, కొన్ని క్షణాల్లో మన పైన దాడి జరగబోతుంది. గృహలో నుంచి కొన్ని మానవ మాస్టర్ మన పైన దాడి చేయడానికి వస్తున్నాయని అంటాడు. ఇక మాటలు విన్న అక్కడున్న వాళ్ళంతా సిద్ధమవుతూ చాలా భయపడుతూ ఉంటారు. ఇక తర్వాత అక్కడున్న టీమ్స్ అయితే వచ్చేసి, మేము దాదాపుగా 3 నెలల నుండి ఇక్కడ యుద్ధం చేస్తున్నాం, బాగా యుద్ధం చేశామని మేము అనుకుంటున్నామని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి యుద్ధానికి సిద్ధమవుతూ అసలు ఏం జరుగుతుందని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారు. ఇక వైపు మనోడైతే వచ్చేసి, ఇక వాడు మన తెస్సాని చూసి తను చూడడానికి చాలా చిన్నపిల్లలా ఉంది, కానీ తను చాలా నమ్మకంగా ఉంది యుద్ధంలో గెలవగలదని. నాకెందుకో తను చాలా గొప్పగా పోరాడుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి తన వైపు అయితే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మన తెస్సా తనైతే చూస్తుంది. ఇక మనోడు సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి, నేను తనని అలా చూడకూడదు, ఎందుకంటే తను ఆల్రెడీ ఆతర్తో అనే ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని చెప్పేసి తనైతే సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి, ఏదేమైనప్పటికీ ఈ నమ్మకాన్ని అయితే కోల్పోకూడదు, యుద్ధంలో మేము ఖచ్చితంగా గెలవగలమని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అసలైన యుద్ధంలో ఉండే మానవ మాస్టర్లతో పోల్చుకుంటే ఇవి ఎందుకు పనికిరావని తను అనుకుంటూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి మనోడి దగ్గర ఉన్న బుల్లెట్స్ గురించి అయితే లెక్కేసుకుంటూ ఉంటాడు. హై డ్యామేజ్ చేసేవి నా దగ్గర చాలా తక్కువగా బుల్లెట్స్ ఉన్నాయని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఇంకో అమ్మాయి అయితే వచ్చేసి, నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి అంటుంది. ఇక మనోడు వచ్చేసి, మరేం లేదు కార్య అని చెప్పేసి అంటాడు. యుద్ధం ఇంకా మొదలవ్వలేదు కదా, ఎందుకు నువ్వు అప్పుడే అంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి అంటుంది. ఇక మనోడు వచ్చేసి, నేనేం భయపడలేదు, అన్నిటినీ సిద్ధంగానే ఉన్నాడని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత మనోడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే స్పీచ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక మనోడు వచ్చేసి, అందరు సిద్ధంగా ఉండండి, ఈ యుద్ధం ముగిసిపోయిన తర్వాత మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవాలి ఉంటుంది. ఇక్కడ మనం యుద్ధంలోకి వెళ్ళబోతున్నాము. ఇక అందరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఆ గేట్ వెనకాల ఎన్ని మానవ మాస్టర్ ఉన్నాయో ఎవరికి తెలియదు. ఇక మన ప్రాణాలతో ఉన్నంత వరకు మనం వాటితో పోరాడుతూనే ఉండాలని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన తెస్సి అయితే వచ్చేసి వాళ్ళ టీంతో మాట్లాడుతూ, ఈ యుద్ధం ముగిసిపోయిన వెంటనే మనం తిరిగి వచ్చి ఒక రుచికరమైన ఆహారం చేసుకుని అందరం కలిసి తిందామని అంటుంది. ఇక మన తెస్సా టీం కూడా అయితే వచ్చేసి, మొత్తానికి యుద్ధాన్ని వీళ్ళంత వేగంగా ముగించేసి మనం తిరిగి వచ్చి ఒక మంచి ఆహారం భోజనం తిందామని అంటారు. ఇక వెంటనే అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి, ఇక వెళ్దాం పదండి అంటాడు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఆ గేట్ వైపు చాలా వేగంగా పరిగెడుతూ ఉంటారు. ఇక అంతే ఫాస్ట్గా అక్కడున్న మాస్టర్లు కూడా అయితే వచ్చేసి వాళ్ళపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక మన వాళ్ళు కొంతమందిని అయితే అక్కడున్న మాస్టర్లు చాలా ఈజీగా చంపేస్తూ ఉంటాయి. ఇక ఇటువైపు మన వాళ్ళంతా అక్కడున్న మానవ మాస్టర్లతో పోరాడుతూ వీలైనంత వరకు అందరినీ కాపాడుతూ ఉంటారు. ఇక ఇటువైపు మన తెస్సియా టీంలో ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు సాయం చేసుకుంటూ అక్కడున్న మానవ మాస్టర్లతో అయితే యుద్ధం చేస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మనోడి పైన కొన్ని మానవ మాస్టర్లు అయితే దాడి చేయడానికి వస్తాయి. ఇక వెంటనే మనోడు గ్రహించి తన ఆయుధం తీసుకొని అక్కడున్న వాటిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మనోడు తన వెపన్తో అక్కడున్న మానవ మాస్టర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోని గన్ అయితే వచ్చేసి రీలోడ్ అయితే పడుతుంది. ఇక అప్పుడే అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి మనోని సహాయం చేస్తూ అక్కడున్న మానవ మాస్టర్ పైన అయితే అటాక్ చేసి వాటిని అయితే చంపుతూ ఉంటారు. ఇక మనోడు వచ్చేసి అంత చూస్తూ ఉంటేనే చాలా బలంగా మారినట్టున్నావు అని చెప్పేసి తనతో జోక్స్ అయితే వేస్తూ అక్కడున్న మానవ మాస్టర్ అయితే మన వాళ్ళు అందరూ కలిసి యుద్ధం చేస్తూ ఉంటారు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు అక్కడున్న మానవ మాస్టర్ అయితే యుద్ధం చేస్తూ ఉంటారు. ఇటువైపు మన తెస్సియా కూడా అయితే వచ్చేసి వాళ్ళందరికీ సాయం చేస్తూ ఒక్కసారిగా తన మ్యాజిక్ ఎబిలిటీని ఉపయోగించి అక్కడున్న మానవ మాస్టర్ అన్నిటిని అయితే ఒకసారిగా పట్టేసుకుంటుంది. ఇక చాలా ఫాస్ట్గా మన తెస్సియా అయితే వెళ్ళి తన స్వాట్తో అక్కడున్న మాస్టర్ అన్నిటిని అయితే ఈజీగా అయితే చంపేస్తుంది. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి ఎవరైనా చాలా బాగా యుద్ధం చేస్తుందని చెప్పేసి మన తెస్సియా గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడే అక్కడ కొన్ని వందల మాస్టర్లు అయితే మన వాళ్ళపైన దాడి చేయడానికి అయితే వస్తూ ఉంటాయి. ఇకప్పుడే అక్కడ మన తెస్సియా కూడా అయితే వచ్చేసి వాళ్ళు సాయం చేస్తూ అక్కడున్న మానవ మాస్టర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ జరుగుతున్న యుద్ధంలో మనోళ్ళు చాలా వరకు అయితే గాయపడి కొంతమంది అయితే చనిపోతారు. కానీ మనోళ్ళు ఏమాత్రం ఆపకుండా అక్కడున్న మాస్టర్ పైన అయితే దాడి చేస్తూనే ఉంటారు. ఇక అందరు కలిసి ఒక్కసారిగా మానవ మాస్టర్ పైన అయితే దాడి చేస్తూ సగానికి మానవ మాస్టర్ అన్నింటిని అయితే చంపేస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మనోడు చేసి తన ఆయుధంతో ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తాడు. ఆ బ్లాస్ట్ దెబ్బకు అక్కడున్న మానవ మాస్టర్ అన్నీ అయితే చనిపోతాయి. ఇక తర్వాత మనోడు వచ్చేసి, హీలర్స్ వెంటనే గాయపడిన వాళ్ళందరినీ హీల్ చేస్తూ ఉండండి, మన పైన హఠాత్తుగా మానవ మాస్టర్ దాడి చేసినప్పటికీ ఇదొక గొప్ప విజయం అని అంటాడు. ఇప్పటికే ఇక్కడ కొంతమంది అయితే చనిపోయారు, ఇంకా మనం ముందుకు కొనసాగాలి అని చెప్పేసి అంటాడు. కానీ మనోడు చూసి, గెలిచినాం, అయినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు, కొంతమంది ముందుగానే చనిపోయారు కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు.
గెలిచినప్పటికీ చనిపోయిన వాళ్ళని మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేం కదా అని చెప్పేసి మనోడు బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడ తెసి అయితే వచ్చేసి ఇప్పటికే కొంతమంది గాయపడ్డారు, దాదాపుగా 10 మంది వరకు చనిపోయారు అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఈరోజు ఇంకా ఎంతమంది చనిపోతారో అని చెప్పేసి మన తెసియా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇటువైపు మన తెసియా అయితే వచ్చేసి ఇది చాలా తప్పు అని అంటుంది. ఇక అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి ఏది తప్పుగా జరుగుతుంది తెసియా అని చెప్పేసి తనని అయితే అడుగుతారు. ఇక మన తెసియా అయితే వచ్చేసి యుద్ధం గెలిచేందుకు నాకు కూడా చాలా ఆనందంగానే ఉంది, కానీ మనలో 10 మంది అయితే చనిపోయారు కదా అని చెప్పేసి వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడ ఉన్నవాడైతే చేసి దయగల యువరాణి మన పైన చాలా దయ చూపిస్తుందని చెప్పేసి మన తెసియాని అయితే ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి మీరు చెప్పింది నిజమే, మనం అందరినీ కాపాడలేం కదా, మనం యుద్ధం గెలిచి చాలా మంది ప్రాణాలే కాపాడామని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇకప్పుడే మనోడు వచ్చేసి తను చెప్పింది నిజమే యువరాణి, యుద్ధంలో పాల్గొన్నాక తర్వాత ఎవరు ప్రాణాలతో తిరిగి బయటకు వస్తారో ఎవరికి తెలియదు అని చెప్పేసి అంటాడు. నిజానికి యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క సైనికుడిని మనం ఖచ్చితంగా కాపాడలేమని చెప్పేసి అంటాడు. ఇక మాటలు విన్న మన తెసి అయితే వచ్చేసి మీరు చెప్పింది నిజమే, ప్రతి ఒక్క సమయంలో అందరినీ మనం కాపాడలేం కదా అని అంటుంది. ఇక దాన్ని విన్న అతనైతే వచ్చేసి నేను అలా అనట్లేదు యువరాణి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అంటుంది. ఇక మన తెసి అయితే వచ్చేసి ఇలాగే కొనసాగుతున్న వాడిని ఎప్పటికీ అందుకోలేనని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళంతా వచ్చేసి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు యువరాణి, నాకు తెలిసినంత వరకు మీరు ఆతర్ గురించి కదా ఆలోచిస్తున్నారని చెప్పేసి తన గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి మళ్ళీ మీరు ఆతర్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారా అని చెప్పేసి అంటారు. ఇక కొన్న వ్యక్తి వచ్చేసి ఏంటి యువరాణి ఇప్పుడు మీరు అతని గురించి చెప్పబోతున్నారు, అతను ఒక గొప్ప యోధుడు, అదే విధంగా చాలా అందగాడు అని చెప్పేసి తన గురించి మీరు చెప్పబోతున్నారా అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడు అక్కడ వాళ్ళంతా వచ్చేసి నువ్వు నిజంగా అతన్ని తెలుసుకొని చాలా అసూయ పడుతున్నావు కదా అని చెప్పేసి మనోడిని అయితే అంటారు. ఇక దానికి మనోడు వచ్చేసి ఆర్తర్ నిజంగా గొప్ప యోధుడు, దానికి నేను ఒప్పుకుంటా, అతని అకాడమీలో చాలా ఫాలోయింగ్ కూడా ఉంది, చాలా అందగాడని నేను కూడా ఒప్పుకుంటా. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి ఆర్తర్ నీకన్నా చాలా అందగాడు, వాడు నీకన్నా చాలా బెటర్ అని చెప్పేసి అంటారు. కానీ ఇటువైపు మనోడు వచ్చేసి నేనేం ఆతను చూసి అసూయపడట్లేదు, మీరు అన్న మాటలు దయచేసి వెనక్కి తీసుకోండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన తెసే అయితే వచ్చేసి ఆతర్ తను ఎలా సేవ్ చేశాడో అక్కడ ఉన్న వాళ్ళందరికైతే చెప్తూ ఉంటుంది. ఇకప్పుడే అక్కడ ఉన్న అమ్మాయి అయితే వచ్చేసి యువరాణి మిమ్మల్ని చిన్నప్పుడు బందిపోట్లు తీసుకువెళ్ళినప్పుడు ఆతర్ కాపాడిన విషయమే కదా మీరు చెప్పబోతున్నారని అంటుంది. దాని మన తెసే అయితే వచ్చేసి నువ్వు చెప్పింది నిజమే, చిన్నప్పుడు నన్ను బందిపోట్లు తీసుకువెళ్ళినప్పుడు ఆతరే నన్ను కాపాడాడు అని చెప్పేసి ఉంటుంది. ఇక వాళ్ళు వచ్చేసి ఆతర్ ఎంత మంచి పిల్లాడు అని చెప్పేసి మన ఆతర్ని అయితే తలుచుకుంటూ ఉంటారు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి చిన్నప్పుడు కాపాడడం గొప్ప విషయం కాదు యువరాణి, మిమ్మల్ని జేరిస్ అకాడమీ నుండి కాపాడిన తర్వాత మీరు ఇంతకు బాగున్నారా లేదా అని కూడా అతను పట్టించుకోలేదు, నాకు తెలిసి అతను అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు అని చెప్పేసి తనైతే అంటాడు. లేదా వాడు భయపడి పారిపోయి ఎక్కడన్నా చనిపోయి ఉండొచ్చు కూడా అని చెప్పేసి మనోని గురించి అయితే వెక్కిరిస్తూ ఉంటాడు. ఇకప్పుడే మన తెసి అయితే వచ్చేసి నువ్వు ఆతర్ గురించి చాలా తప్పుగా అయితే అర్థం చేసుకున్నావు, ఆతర్కు ముఖ్యమైన వ్యక్తుల్ని కాపాడుకోసం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు, వాడు ఎదురుగా చావున్నా కాడి వాడు ఏమాత్రం భయపడ్డు, ఏదేమైనా సరే వాడికి కావాల్సిన వాళ్ళందరినీ వాడు ఖచ్చితంగా కాపాడుకుంటాడు అని చెప్పేసి తను అంటుంది. ఇకప్పుడే మనోడు వచ్చేసి అవునా అలాగైతే అందరినీ కాపాడగలడు, అలాగైతే అలగ్రేన్ సైన్యాన్ని వాడు ఒక్కడే చంపేసి మనందరినీ కాపాడచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి నిజంగా ఆతర్ అంత బలంగా ఉంటాడు, అలగ్రేన్ సైన్యాన్ని అతను ఒక్కడే ఓడించగలడా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. ఇక మన తెసి అయితే వచ్చేసి నేను ఖచ్చితంగా చెప్పగలను, వాడు అలగ్రేన్ సైన్యాన్ని మొత్తం ఓడించేంత బలంగా ఉంటాడు అని చెప్పేసి ఉంటుంది. ఇక మాటలు విన్న కొన్న వాళ్ళంతా వచ్చేసి నేను అతను కలవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు, వీళ్ళంత త్వరగా అతను మాకు పరిచయం చేస్తారా అని చెప్పేసి మన తెసి అని అయితే అడుగుతారు. ఇక మన తెసి అయితే వచ్చేసి వీళ్ళంత త్వరగానే నేను అతను మీ అందరికీ పరిచయం చేస్తాలే అని చెప్పేసి అంటుంది. ఇక కొన్న వాళ్ళంతా కలిసి లోపలికైతే నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళంతా వచ్చేసి ఇప్పటికే మనం చాలా దూరం అయితే వచ్చేసామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడ క్యాప్టెన్ అయితే వచ్చేసి ఇప్పుడే మనం చాలా దూరం అయితే వచ్చేసాం, ఇక్కడ ఎక్కడైనా మన మాస్టర్ అయితే ఉండొచ్చు, మన పైన దాడి చేసే అవకాశం కూడా ఉంది, మీరందరూ సిద్ధంగా ఉండండి చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళంతా వచ్చేసి వాళ్ళ ఆయుధాలు తీసుకొని చాలా సిద్ధంగా అయితే ఉంటారు. ఇక వాళ్ళంతా లోపలికి అయితే పరిగెడుతూ ఉంటారు. ఇకప్పుడు మనోళ్ళు ఎదురుగా ఒక పెద్ద గేట్ అయితే ఓపెన్ అయినట్టుగా మనోళ్ళు కనిపిస్తుంది. ఇకప్పుడు మనోళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తారు, మనోళ్ళు వెళ్ళే తెలికి ఆ గేట్ అయితే మూసుకుని మాయమైతే అయిపోతుంది. ఇక అటువైపు చూస్తే అక్కడున్న కొన్ని మానవ మాస్టర్లను ఎవరు ముందుగానే చంపేసి ఉంటారు. ఇక కొన్న వాళ్ళంతా దాన్ని చూసి ఇక్కడున్న మానవ మాస్టర్ని ఎవరు చంపారు, ఇప్పుడు మనం భయపడాలా లేదంటే విశ్రాంతి తీసుకోవాలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడున్న క్యాప్టెన్ అయితే వచ్చేసి అదే అక్కడ ఒక డోర్ కనపడుతుంది, దాని వైపు వెళ్దాం పదండి అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళంతా అక్కడికి అయితే వెళ్తారు. ఇక అందరూ ఆ గేట్ దగ్గరికి అయితే వస్తారు. ఇక వాళ్ళంతా ఆ గేట్ ముందుగానే మూసుకుపోయిందని చెప్పేసి గ్రహిస్తారు. ఇటువైపు మన తెసి అయితే వచ్చేసి ఈ డోర్ని ఎక్కడ చూసినట్టుగా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి ఈ డోర్ మొత్తంగా మూసుకోలేదు క్యాప్టెన్ అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే ఆ కొన్న క్యాప్టెన్ అయితే వచ్చేసి అలాగైతే వెంటనే ఆ డోర్ని వెంటనే తెరువు అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న వాళ్ళంతా కలిసి ఎలాగోలా చాలా కష్టపడి ఆ కొన్న డోర్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇక కొన్న వాళ్ళంతా కలిసి ఆ డోర్ ఓపెన్ చేసి చూసిన వెంటనే ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతారు, మనోళ్ళు ఎదురుగా కొన్ని వందల కొద్ది మానవ మాస్టర్లు అయితే చనిపోయి ఉంటాయి. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్ళాలి లేదని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారు. కానీ మన తెసి అయితే వచ్చేసి లోపలికి అయితే నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మన తెసి అయితే వచ్చేసి ఒకసారిగా పైకి చూసి తను కూడా అయితే ఆశ్చర్యపోతుంది. ఇక ఆ మానవ మాస్టర్ల పైన ఒకసారిగా ఒక వ్యక్తి కత్తి పట్టుకొని అయితే కూర్చొని ఉంటాడు.
ఇక మన తెసి అయితే వచ్చేసి ఆతర్ అది నువ్వేనా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక మన ఆతర్ అక్కడున్న మాన్స్టర్‌ని చంపేసి వాటిపైన కత్తి పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇక ఇటువైపు మన తెసి అయితే వచ్చేసి ఆతర్‌ని అక్కడ చూసేసరికి ఆశ్చర్యపోతుంది. ఇక అప్పుడే మన సెల్వి అయితే వచ్చేసి జంప్ చేసి మన తెసియా దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడే అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ప్రిన్సెస్ తెసియా అని గట్టిగా అరుస్తారు. యువరాణి మీకేం కాలేదు కదా, మీరు బాగున్నారు కదా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. ఇక మన తెసియా అయితే వచ్చేసి మరేం పర్వాలేదు, వీళ్ళు మనకు తెలిసినోళ్ళే అని చెప్పేసి అంటుంది. ఇక అక్కడున్న క్యాప్టెన్ అయితే వచ్చేసి ఏ పిల్లాడా, ఇంతకు నీ పేరేంటి, ఇంతకు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పేసి మన ఆతర్ని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే వెంటనే మన ఆతర్ లేచి తన స్వాట్ తీసుకొని కిందకైతే వస్తూ ఉంటాడు. ఇక మనోని చూసినంత వాళ్ళు భయపడుతూ ఉంటారు. మనోని పైన అటాక్ చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక వెంటనే మన ఆతర్ అయితే వచ్చేసి నేనేం మీ శత్రువుని కాదు, నేను కూడా మీ మిత్రుడిని అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి ఆతర్ నువ్వు మొత్తానికి తిరిగి వచ్చావా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి ఆతర్ ఇక్కడికి వచ్చారా, తెసియా ఎవరని మాకు ఆతర్ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పింది, మేము వెంటనే అతను కలవాలని చెప్పేసి అక్కడికి అందరూ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి ఎవరని ఏమాత్రం పట్టించుకోలేదు, ఆతర్ అంటే తనకి చాలా ఇష్టం కదా, అతను చూసిన వెంటనే ఎగిరి గంతేస్తుంది మేమందరం అనుకున్నాం, కానీ తను ఏమాత్రం పట్టించుకోకుండా అలానే చూస్తుంది ఏంటి అబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక కొన్న క్యాప్టెన్ అయితే వచ్చేసి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టుగా మాకు ఎటువంటి సమాచారం అందలేదని చెప్పేసి అంటాడు. ఇక దానికి మన ఆతర్ అయితే వచ్చేసి నేను 1 గంట క్రితం ఇక్కడికి వచ్చాను, అందుకే మీకు ఎటువంటి సమాచారం అందలేదని నేను అనుకుంటున్నాను అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మన మాన్స్టర్ల శవాల మధ్య నేను మిమ్మల్ని కలుస్తానని ఏమాత్రం ఊహించలేదని అంటాడు. ఇక ఆ మాటలు విన్న క్యాప్టెన్ అయితే వచ్చేసి అంటే ఏంటి ఇక్కడ ఉన్న మన మాన్స్టర్ అన్నిటి నువ్వే చంపావా, అంటే ఆ ఎస్ క్లాస్ మాన్స్టర్ కూడా నువ్వే చంపేసావా అని చెప్పేసి అడుగుతాడు. ఇక దానికి మన ఆతర్ అయితే వచ్చేసి ఇక నేను తప్ప నీకు ఎవరైనా కనపడుతున్నాడా అని చెప్పేసి అడుగుతాడు. ఇక కొన్న క్యాప్టెన్ అయితే వచ్చేసి నువ్వు కేవలం ఒక చిన్న కుర్రాడివి మాత్రమే, మేము కొన్ని వారాలుగా బెటాలియన్తో ఇక్కడ సిద్ధమవుతున్నాం వాటిని చంపడానికి అని అంటాడు. కానీ నువ్వు ఒక్కడివి ఆ కొన్న మాన్స్టర్ అన్నిటిని ఎలా చంపగలిగావు అని చెప్పేసి అడుగుతాడు. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి ఇంతగా అది బీస్ట్ కోర్లతో ఏం చేస్తుందని అడుగుతారు. ఇక వెంటనే మన ఆతర్ అయితే వచ్చేసి ఓ సెల్వినా అది నా బాండ్, అది ఇక్కడున్న బీస్ట్ కోర్లు అన్నిటిని తింటుందిలే అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే ఆ గుంపులో బతికిన ఒక మానవ మాస్టర్ మనోడి పైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇకప్పుడే మన తెసి అయితే వచ్చేసి ఆతర్ ఒకసారి వెనక చూడని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక మనోడు వెనక తిరిగి చూడకుండానే అక్కడున్న మాస్టర్ తలైతే నరికేస్తాడు. ఇక దాన్ని చూసిన అక్కడ వాళ్ళంతా అయితే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి సారీ ఇంకా మిషన్ పూర్తి కాలేదు, కేవలం ఒకటి మాత్రమే మిగిలింది, దాన్ని కూడా చంపేస్తా, అంటే ఇక్కడ మొత్తం మిషన్ అయితే కంప్లీట్ అయిపోయిందని అంటాడు. ఇక మనోడు వచ్చేసి మీరు ఏమైనా నన్ను కొన్ని ప్రశ్నలు అడిగే ముందు నేను ఏమైనా తినచ్చా, నేను ఎక్కువగా అలసిపోయి ఉన్నానని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే ఆ మాటలు విన్న మన తెసి అయితే వచ్చేసి కెప్టెన్ అతను మన బేస్కి తీసుకువెళ్దాం, అతని వల్ల మనకు ఎటువంటి ప్రమాదం జరగదులే, నేను మీకు మాటిస్తున్నానని అంటుంది. ఇక అప్పుడే మన ఆతర్ మన తెసియా దగ్గరికి వచ్చేసి చాలా థ్యాంక్స్ తెసియా నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటాడు. ఇక తర్వాత అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి మన ఆతర్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మేము అతన్ని కొన్ని సంవత్సరాలుగా ఏమాత్రం చూడలేదు, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అతను ఇక్కడ రావడం వల్ల ఇక్కడున్న వాళ్ళంతా అతను చూసి భయపడుతున్నారని అంటాడు. ఇక తర్వాత అక్కడున్న క్యాప్టెన్ అయితే వచ్చేసి ఆ కుర్రాడు ఒక్కడు ఎక్కడున్న మాస్టర్ని చంపాడు, కానీ అది ఏ విధంగా చేశాడో ఏ విషయం మాకు చెప్పట్లేదని చెప్పేసి చాలా కోపంగా అయితే ఉంటాడు. ఇక ఇటువైపు తనైతే వచ్చేసి నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది ఆతర్ అని చెప్పేసి ఆ గది నుండి అయితే బయటకు అయితే వస్తుంది. ఇక మన తెసి అయితే వచ్చేసి మన ఆతర్తో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే మన ఆతర్ అయితే వచ్చేసి నేను చూసి చాలా కాలమైంది, నేను మిస్ అయ్యాను తెసియా అని చెప్పేసి అంటాడు. కానీ వెంటనే మన తెసి అయితే వచ్చేసి మన ఆతర్ నక్ చేసుకొని యూ ఈడియట్ అని చెప్పేసి మనం తిడుతూ ఉంటుంది. నేను చాలా మిస్ అయ్యాను చెప్పేసి తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మన ఆతర్ తను పట్టుకొని నువ్వు అప్పటికిప్పటికి ఏమాత్రం మారలేదు, నువ్వు కూడా అప్పుడు ఏడుస్తూనే ఉన్నావు, ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నావు అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాటలు మన తెసి అయితే వచ్చేసి నేను చాలా మారిపోయానని చెప్పేసి అంటుంది. మన ఆతర్ అయితే వచ్చేసి నేను చూసిన వెంటనే ఆ విషయం నేను గమనించాలి అని అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి సర్లే ఇది చెప్పు, నేను లేకుండా ఇన్ని రోజులు నువ్వు ఎలా గడిపావు, దాని గురించి నాకేమైనా కొన్ని విషయాలు చెప్తావా, నేను అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నానని అంటాడు. ఇక ఇటువైపు మన డార్వాస్ అయితే వచ్చేసి మన ఆతర్ గురించి ఆలోచిస్తూ వాటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళు వచ్చేసి ఇంతకు ఆతర్ ఒక్కడు అక్కడున్న మాన్స్టర్ నైట్ని ఎలా చంపగలిగాడని చెప్పేసి మన ఆతర్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి మన డార్వాస్ని చూస్తూ నీకు అతను చూస్తుంటే చాలా అసూయగా ఉందా అని చెప్పేసి మనల్ని అయితే ఎక్కిరిస్తూ ఉంటారు. ఇక అప్పుడే మన డార్వాస్ అయితే వచ్చేసి నేనేం వాడిని చూసి చాలా అసూయపడట్లేదు, నేను వాడితో పోరాటానికి సవాల్ విసురుతున్నానని అంటాడు. ఇక మాటలు విన్న కొన్న వాళ్ళంతా వచ్చేసి దయచేసి అలా చేయొద్దు అని చెప్పేసి మనల్ని అయితే అడుగుతూ ఉంటారు. ఇక వాళ్ళు వచ్చేసి అతను ఒక్కడే ఎక్కడో మాన్స్టర్ని చంపాడని నేను కూడా నమ్ముతున్నాను, కానీ అతని దగ్గర దాని బాండ్ ఉంది, అంటే అతను ఒక్కడే ఆ మాన్స్టర్ అన్నిటి చంపలేదు అన్న విషయం నువ్వు కూడా తెలుసుకో అని చెప్పేసి అంటాడు. ఇక మాటలు విన్న మనోడు వచ్చేసి మీ జాలి నాకేం అవసరం లేదు, అతను ఒక్కడే ఎస్ క్లాస్ మాస్టర్ని ఓడించాలంటే నేను ఏమాత్రం నమ్మను అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి మనం ముందుగా అతనితో మాట్లాడి చూద్దాం, అతనిపై డైరెక్ట్ మన యుద్ధానికి రమ్మని సవాలు విసరద్దులే అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాటలకు మనోడు వచ్చేసి నువ్వు యువరాణి తెసి ఎలా మాట్లాడుతుందో నువ్వు మర్చిపోయావా, అతను ఇంకా ఏదో గొప్పవాడని చెప్పి తను ఇంకా భ్రమలోనే బతుకుతుంది అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరు అలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఇద్దరైతే గొడవ పడుతూ ఉంటారు.
ఇక అప్పుడు అక్కడ తెసే అయితే వచ్చేసి ఏ అబ్బాయిలు మా మీటింగ్ మొత్తాన్ని మీసిపోయింది. ఇక మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. ఇక దానికి మనోడు వచ్చేసి ఇది మీ మీటింగ్ కాదు. ఇది దానికన్నా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పేసి అంటాడు. ఇక మనోడు గట్టిగా ఆర్థర్ లెవిన్ అని చెప్పేసి అంటాడు. ఇక నేను డార్వస్ క్లారెల్, క్యాలర్ హౌస్ నుండి 4వ కుమారుణ్ణి. ఇక నేను నీతో పోరాడటానికి సవాలు విసురుతున్నానని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి వెళ్ళి డార్వస్ నీ గొడ్డలతో నువ్వేం చేయగలవు అందరికి అక్కడ చూపించు అని అంటారు. ఇక మన ఆత్ర అలాగే మన డార్వస్ ఫైట్ చూడడానికి అక్కడున్న వాళ్ళంతా చాలా ఉత్సాహంగా అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నువ్వు విసిరిన సవాలు నేను ఒప్పుకున్నా, కానీ నువ్వు నాతో ఎందుకు పోరాడాలనుకుంటున్నావు, దానికి ఏమైనా ముఖ్య కారణం ఉందా అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నువ్వే చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, నీ పొగరు అణచడానికి నేను నీతో పోరాడుతున్నానని అంటాడు. ఇక అప్పుడే అక్కడ క్యాప్టెన్ అయితే వచ్చేసి ఈ పోటీ మొదలవబోతుంది, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ మీకు చెప్తానని అంటాడు. ఒకటి, ఎవరైనా చాలా తీవ్రంగా గాయపడి ఓడిపోవాలి, లేదంటే మీరంతటి మీరే ఓటమిని ఒప్పుకుంటే అవతల వాళ్ళు గెలిచినట్టు అని అంటాడు. ఇక కొన్న క్యాప్టెన్ అయితే వచ్చేసి నిజంగా డార్వస్ ఒక గొప్ప యోధుడు, చూద్దాం మాత్రం అంత అసలు పోరాడగలలో లేదో అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అలా వాళ్ళిద్దరు ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మన ఆతర్ పైన వాడైతే చాలా విపరీతంగా అయితే దాడి చేయడానికి వస్తూ ఉంటాడు, కానీ మన ఆతర్ జస్ట్ వాడు చేసే అటాక్స్ అనేది చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక అది చూసిన మన డార్వస్కి చాలా కోపం అయితే వస్తుంది. మిగతా అక్కడ వాళ్ళంతా వచ్చేసి డార్వస్ నువ్వేం చేస్తున్నావు, వాడి పైన అటాక్ చేయని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక అక్కడ వాళ్ళంతా వచ్చేసి మన డార్వస్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. డార్వస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాడు ఒక గొప్ప యోధుడు, కానీ వీడు వాడితో పోవడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. ఇక ఇటువైపు మన డార్వస్ అయితే వచ్చేసి మన ఆతర్ పైన అటాక్ చేస్తూ అరే పిరికిపోయింది ఎందుకు తప్పించుకుంటున్నావు, నా పైన తిరిగి దాడి చేయని చెప్పేసి గట్టిగా అరుస్తూ మన ఆతర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ మన డార్వస్ అయితే మన ఆతర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి గట్టిగా వాడు చెస్ట్ పైన ఒక పంచ్ ఇస్తాడు. ఆ పంచ్ దెబ్బ వాడు చాలా దూరం వెళ్ళి అయితే కింద పడతాడు. ఇక మన డార్వస్ అయితే వచ్చేసి ఏంటి వీడు ఒక మాన్స్టర్లా కదులుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ అటాక్ తీసుకొని చెప్పేసి మన ఆతర్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక మన డార్వస్ అయితే వచ్చేసి మన ఆతర్ని కన్ఫ్యూజ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి దాడి చేద్దామని ట్రై చేస్తాడు. కానీ మన ఆతర్ చాలా ఫాస్ట్గా మూయి బ్యాక్ సైడ్ నుంచి అలాగే ఫ్రంట్ మన పైన అయితే పంచెస్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇకలా మన ఆతర్ మన డార్వస్ పైన చాలా పంచెస్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆతర్ అయితే వచ్చేసి మొత్తానికి పోటీ ముగిసిపోయిందిలే అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన డార్వస్ గొడ్డలు అయితే ఇరిగిపోతుంది. ఇక అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతూ ఉంటారు. ఇక మన ఆతర్ కొట్టిన దెబ్బలకైతే మన డార్వస్ ఓడిపోయి కింద పడిపోతాడు. ఇక ఆ ఫైట్ని చూసిన అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి డార్వస్ అంత ఫాస్ట్ వాడు ఎలా ఓడించగలిగాడని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక మన ఆతర్ మన దగ్గరికి వచ్చేసి నేనేమో నీకు సహాయం చేయాలా అని చెప్పేసి అంటాడు. దానికి మన డార్వస్ అయితే వచ్చేసి వద్దు, నా నుంచి చాలా దూరంగా వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఇక కన్నవాళ్ళంతా వచ్చేసి మేము ఈ ఫైట్ని సరిగ్గా చూడలేకపోవచ్చు, కానీ ఇక్కడ ఏదో గొప్ప యుద్ధమే జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన డార్వస్ అయితే వచ్చేసి మన ఆతర్ కొట్టిన దెబ్బలు నేలపైన పడుకొని అసలు ఏం జరిగింది, నేను ఎందుకు కదలేకపోతున్నానని చెప్పేసి అనుకుంటాడు. ఇకప్పుడే మన వాళ్ళందరికీ ఒక గొంతు అయితే వినపడుతుంది. నువ్వు బాగానే ఉంటావు కదా, నువ్వు బాగానే ఉంటావులే ఆర్థర్ అని చెప్పేసి ఒక గొంతు అయితే వినపడుతుంది. ఆ కొన్న వాళ్ళంతా వచ్చేసి ఎవరబ్బా అని చెప్పేసి వెనక తిరిగి చూస్తారు. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి వాళ్ళు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చారని చెప్పేసి ఆశ్చర్యపోతారు. ఇక తర్వాత మన విలీన్ అయితే వచ్చేసి మన ఆత్త దగ్గరికి నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం నాకు ఎందుకు చెప్పలేదని అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను కలవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక కొన్నవైతే అయితే వచ్చేసి ఆర్థర్ అలాగే లేడీ సిల్వియా మీ ఇద్దరిలో నేను ఏదో గొప్ప మార్పునైతే గ్రహిస్తున్నానని అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను ఇక్కడికి ఇంత వేగంగా వచ్చినట్టు అసలు మీకు ఎలా తెలుసు అని చెప్పేసి అంటాడు. ఇక దానికి మన విలీన్ అయితే వచ్చేసి మాకు విన్సెంట్ దగ్గర నుంచి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టుగా సమాచారం అందింది, అందుకే మేము త్వరగా ఇక్కడికి వచ్చామని అంటారు. ఇక మన తెసి అయితే వచ్చేసి నిజంగా నేను ఎస్ క్లాస్ మాస్టర్ని చూసినా కూడా ఇంత ఆశ్చర్యపోయానేమో, కానీ ఇక్కడ అతను చూసేలా చాలా ఆశ్చర్యపోయాను. నువ్వు అసలు అలా డోర్ లోపలికి ఎలా ప్రవేశించగలిగావు, అక్కడున్న మాస్టర్ని ఎలా చంపగలిగావు అని చెప్పేసి మన తెసి అయితే మన అతను అడుగుతూ ఉంటుంది. ఇక మాటలు విన్న మన విలీన్ అయితే వచ్చేసి దానికి సమయం కాదు తెసి, ఆతర్ గురించి మేము చాలా ముఖ్యమైన విషయాలు చర్చించాల్సి ఉంటుంది, అది ప్రదేశం కాదు, మేము ఇక్కడి నుంచి వెళ్ళాలని అంటారు. ఇక మన తెసి అయితే వచ్చేసి నేను కూడా మీతో వస్తానని అంటుంది. అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి వద్దు అంటారు. ఇక తనైతే వచ్చేసి ఆతర్ ఇక్కడికే కొన్ని గంటల క్రితమే వచ్చారు, మరి మీరు అతన్ని ఇక్కడి నుంచి చాలా దూరంగా తీసుకువెళ్ళిపోతున్నారని చెప్పి మన తెసియా బాధపడుతూ ఉంటుంది. ఇక మన విలీన్ అయితే వచ్చేసి అసలు మనం ఏం మాట్లాడుకున్నామో నీకు గుర్తుకుందా తెసియా, ఈ చెరసాలను మీరు వెంటనే క్లియర్ చేసిన తర్వాత మీరు బయటకు వస్తారు, తర్వాత మీరు అసలైన యుద్ధంలో పాల్గొంటారు, అదే మీకు ఇచ్చిన మిషన్ అని అంటాడు. నువ్వు నీ బృందం కలిసి ఈ చెరసాల మొత్తం క్లియర్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా నువ్వు నీ సొంత శక్తితో పోరాడాలని అని చెప్పేసి మన విలీన్ అంటాడు. ఇక వెంటనే మన తెసి అయితే వచ్చేసి మీరు చెప్పిన విషయాలని నాకు గుర్తుకుండే కమాండర్, నేను నా సొంత శక్తితో పోరాడి నేను ఏంటో నిరూపించుకుంటానని చెప్పేసి మన తెసి అంటుంది. ఇక మాటలు ఉన్న మన విలీన్ అయితే వచ్చేసి నేను ఏం చెప్పానో కరెక్ట్గా అదే చెప్పావు, నువ్వు ఇంకా ఈ చర్చలో పోరాడి ఇంకా నువ్వు గొప్పగా ఎదగాలి అని చెప్పేసి మన విలీన్ అంటాడు. ఇకప్పుడు ఆ కొన్నవేత అయితే వచ్చేసి మీ తాతయ్య చెప్పింది నిజమే, నువ్వు నీ సొంత శక్తితో పోరాడి ఈ డంజన్ అయితే క్లియర్ చేయగలిగితే నువ్వు అసలైన యుద్ధంలో పాల్గొనడానికి మేము అవకాశం ఇస్తామని అంటారు. ఇక మన తెసి అయితే వచ్చేసి అలాగే మాస్టర్ అంటుంది. ఇక మాటలు విన్న మన ఆతర్ అయితే వచ్చేసి నిజంగా లార్డ్ ఆర్డియన్ తనని నిజంగా ఒక స్టూడెంట్కి అంగీకరించాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇక తర్వాత మన ఆతర్ అయితే వెళ్ళి మన తెసి టీం అందరితో కలిసి వాళ్ళని పరిచయం చేసుకుని కాసేపు వాళ్ళందరితో అయితే కలిసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన ఆతర్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఆతర్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, అతను ఎక్కడ నుండి మనకు సహాయం చేయొచ్చు కదా అని చెప్పేసి అంటారు.
ఇక తర్వాత మనకు టెలిపోర్టేషన్ గేట్‌ని అయితే చూపెడతారు. అక్కడికి మన ఆర్థర్ అలాగే మన విలియన్ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఇక మన ఆర్థర్ అయితే వచ్చేసి మన సెల్వితో మాట్లాడుతూ "నువ్వెందుకు అసలు తెసియాతో సరిగ్గా మాట్లాడలేదు సెల్వి" అని అంటాడు. దానికి మన సెల్వి అయితే వచ్చేసి "ఒక అమ్మాయికి 1 లేదా 2 మాత్రమే రహస్యాలు ఉంటాయని" అంటుంది. ఇక మన ఆర్థర్ అయితే వచ్చేసి "మొత్తానికి నువ్వు అమ్మాయిని గుర్తించావన్నమాట" అని అంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి "ఈసారి నేను తెసియాని కలిసే ముందు తనని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తానని" అంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఆ టెలిపోర్టేషన్ గేట్ ద్వారా ప్రయాణించి బయటికైతే వస్తారు. ఇక మన ఆర్థర్ బయటకొచ్చి చూసిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. మనోడు ఎదురుగా ఒక పెద్ద బేరైతే నిల్చొని ఉంటుంది. ఇకప్పుడు ఆ బేరు పై నుండి మన ఆత్ర వాళ్ళైతే చెల్లెలైతే వస్తుంది. తను ఒకసారిగా జంప్ చేసి మన ఆతను హగ్ చేసుకోవడం అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి "ఎల్లి అది నువ్వేనా" అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడు తను మన ఆతను అయితే హగ్ చేసుకుంటుంది. ఇక తనైతే వచ్చేసి "ఇంటికి తిరిగి వచ్చేందుకు ధన్యవాదాలు అన్నయ్య" అని చెప్పేసి ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి "నువ్వు ఇంకా చిన్నపిల్లవు కదా, చాలా పెద్దదానివి అయ్యావు, ఇలా జంప్ చేయకూడదు" అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇకప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి వాళ్ళనైతే చూస్తూ ఉంటారు. ఇకప్పుడు మన ఎలియా అయితే వచ్చేసి "అదో అమ్మా నాన్న మాటల్లోనే వచ్చారని" చెప్పేసి ఉంటుంది. ఇక ఒకసారిగా వాళ్ళిద్దరు వచ్చేసి మన ఆతను అయితే హగ్ చేసుకుంటారు. ఇక ఇటువైపు ఆర్థర్ వాళ్ళ అమ్మాయితో వచ్చేసి "నేను చూడడం మళ్ళీ చాలా ఆనందంగా ఉంది ఆర్థర్" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక మన ఆర్థర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి "నీకు బాగానే అక్కడ వాళ్ళ శిక్షణ ఇచ్చినట్టుగా ఉంది చూస్తే" అని అంటుంది. ఇక వాళ్ళిద్దరు అలా మన ఆర్థర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక మన ఆర్థర్ కూడా వచ్చేసి "నేను మిమ్మల్ని కలవటం నాకు కూడా చాలా ఆనందంగా ఉందని" చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన ఆర్థర్ వాళ్ళ చెల్లెలు అయితే వస్తుంది. "అన్నయ్య, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నుండి భూ గురించి ఏం అడగలేదు, నేను దాన్ని పరిచయం చేస్తానని" అంటాడు. ఆ పేరు విని మన ఆర్థర్ అయితే వచ్చేసి "ఏంటి దాని పేరు బూనా" అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. ఇక మన భూ అయితే వచ్చేసి "ఏంది నా పేరు వింటే నీకు మరీ అంత ఎగతాళిగా ఉందని" చెప్పేసి మన ఆత్ర భుజం పైన అయితే చేస్తుంది. ఆ దెబ్బకు మనోడు బాడీ సగం భూమిలోకి అయితే దిగబడిపోతుంది. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి "భూ ఎందుకు నా మీద అంతగా కోపంగా ఉన్నట్టుంది" అని చెప్పేసి అంటాడు. దానికి మన ఆత్ర వాళ్ళ చెల్లెలు అయితే వచ్చేసి "నువ్వు చాలా బలంగా ఉంటావని నేను దాంతో చెప్పా, నువ్వు ఎంత బలంగా ఉన్నావో తెలుసుకోవాలని అలా చేసింది అన్నయ్య" అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి "ఏంటి వెళ్ళి నువ్వు దాంతో మాట్లాడగలవా అంటే అది నీ బాండ్" అని చెప్పేసి తనైతే అడుగుతాడు. తనైతే వచ్చేసి "అవును అన్నయ్య, అది నా బాండ్" అని చెప్పేసి ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మన విలియన్తో మాట్లాడుతూ "అసలు ఇది ఎప్పుడు జరిగింది, అసలు ఆ మానవ మస్తు తనకి ఎవరు ఇచ్చారని" చెప్పేసి మన విలియన్ అయితే అడుగుతాడు. ఇక మన విలియన్ అయితే వచ్చేసి "నువ్వు ఎపిటోస్కి వెళ్ళక ముందే ఇది జరిగిందని" అంటాడు. "నీకు లార్డ్ విన్సెంట్ ఏ విషయాలు నీకు చెప్పలేదా" అని చెప్పేసి అడుగుతాడు. "నువ్వు ఎపిటోస్కి వెళ్లే ముందు ఈ మానవ మాన్స్టర్ని మీ కుటుంబానికి బహుమతిగా ఇచ్చాడని" చెప్పేసి మన విలియన్ అంటాడు. ఇక తర్వాత మనోళ్ళు అయితే వచ్చేసి "నీ ఫ్యామిలీని ఇక్కడ చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, కానీ ఇక్కడికి మనం ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి వచ్చాం, వీళ్ళ త్వరగా మళ్ళీ మనం ఇక్కడికి తిరిగి వస్తాం, ఇక్కడి నుంచి వెళ్దామా" అని చెప్పేసి అడుగుతాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి "వెళ్ళి నేను వీళ్ళంత త్వరగా మళ్ళీ తిరిగి వచ్చి నీతో మాట్లాడతాలే" అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మన ఆత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒకసారిగా తిరిగి మళ్ళీ మన భూ వైపు అయితే చూస్తాడు. ఇక మన భూ అయితే వచ్చేసి "ఎలిని కాపాడడానికి నేను మళ్ళీ శిక్షణ తీసుకుని ఇంకా చాలా బలంగా మారుతానని" అంటుంది. ఇక మన సెల్వి అయితే వచ్చేసి "మీ సోదరి ఒంటరిగా లేకపోవడందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, తనకు కూడా ఇప్పుడు ఒక బాండ్ దొరికిందిలే" అని చెప్పేసి మన సెల్వి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తర్వాత మన వాళ్ళు మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి "ఏంటి మన ముగ్గురం ఇక్కడ ఎవరు రాజులు లేరా" అని చెప్పేసి అడుగుతాడు. "కనీసం నేను ఇక్కడ డైరెక్ట్ గుస్కినైనా చూస్తాను అనుకున్నాను కదా" అని అంటాడు. ఇక మన విలన్ అయితే వచ్చేసి "కొన్ని యుద్ధం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలతో మాట్లాడడానికి ఇక్కడ పిలిపించానని" అంటాడు. ఇక మన విలన్ అయితే వచ్చేసి డైరెక్ట్ గూసి ఒక శాపానికి అయితే గురైంది, ఇక తను పూర్తిగా నిద్రపోతుంది అని చెప్పేసి మన ఆత్రతో అంటాడు. ఇక మన ఆత్ర "తనకేం కాలేదు కదా" అని అంటాడు. "అలాగైతే ఇక్కడ జరిగిన అన్ని విషయాలు నాకు కష్టంగా వివరించగలరా" అని చెప్పేసి మన ఆత్ర మన విలన్ అయితే అడుగుతాడు. ఇక మన ఆత్ర కొన్ని గంటల పాటు వాళ్ళతో కూర్చొని అక్కడ జరిగిన విషయాలను అయితే తెలుసుకుంటూ ఉంటారు. మరుగుజ్జులు తిరుగుబాటు చేయడం, అదేవిధంగా యుద్ధానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మన ఆత్ర తెలుసుకుంటూ ఉంటాడు. ఇక ఇటువైపు ప్రిన్సెస్ కాదిల్ని అయితే వచ్చేసి తన టీంతో కలిసి చెరసాల అంతా క్లియర్ చేస్తూ వాటి మాన్స్టర్లతో పోరాడుతూ తనైతే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి "నా తల్లిదండ్రులు కూడా చాలా సురక్షితంగా అయితే ఉన్నారు, వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొంటారని నీకేమైనా చెప్పారా విలీన్" అని చెప్పేసి మన ఆత్ర అయితే అడుగుతాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి "అవును, మీ నాన్న కూడా యుద్ధంలో పాల్గొంటానని చెప్పాడు, కానీ నేను వద్దన్నాను, ఎందుకంటే నువ్వు తిరిగి వచ్చేంత వరకు ఆగమని చెప్పాను" అని అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి "ధన్యవాదాలు విలీన్, ఎందుకంటే ఒకవేళ నేను లేని సమయంలో మా నాన్న యుద్ధంలో పాల్గొని చనిపోతే అసలు ఆ విషయం నేను విన్ని తట్టుకోలేను" అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి "నిజంగా తెలిసి అక్కడ శిక్షణ తీసుకోవడం అంత ముఖ్యమైన విషయమా" అని చెప్పేసి మన విలీన్ అయితే అడుగుతాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి "నువ్వు యుద్ధం పైన ధ్యాస పెట్టు, తెస్సా ఇప్పుడు బాగానే ఉంది, తను చాలా బలంగా మారిందిలే" అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళు వచ్చేసి "మన సైన్యం అంతా గేటు దగ్గర మానవబెస్ట్లో పోరాడడానికి సిద్ధంగా ఉంది, ఇప్పటికే చాలా మానవబెస్ట్ని మనం అందరం కలిసి చంపగలిగామని" చెప్పేసి అంటాడు. ఇక దానికి మన ఆత్ర అయితే వచ్చేసి "ఇంతకాలం మనం ఆ మానవబెస్ట్ని ఆపగలిగామంటే ఒకటి మన సైన్యమైన బలంగా ఉండాలి, లేదంటే వాళ్ళు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి" అని అంటాడు. ఇక ఆ మాటలకు మన విలీన్ అయితే వచ్చేసి "నువ్వు చెప్పింది నిజమే ఆర్థర్, వాళ్ళు ఒక సరైన సమయం కోసం అయితే ఎదురు చూస్తున్నారని" అంటాడు. ఇక వాళ్ళైతే వచ్చేసి "ఇప్పుడు చెప్పే విషయం నువ్వు కూడా ఏంటి, నువ్వు ఆశ్చర్యపోతావు ఆర్థర్" అని అంటారు. ఏమిటంటే "నువ్వు గిడియన్కి ఇచ్చిన నీ ఇంజిన్ ఒక డిజైన్ ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే ఉంది, వాళ్ళు నీ డిజైన్తో కొన్ని షిప్స్ అయితే తయారు చేస్తారు, ఇటీవలే అందులో ఒక షిప్ మన రాజ్యాన్ని కొట్టుకొచ్చిందని" అంటాడు. ఇక దాన్ని చూసిన మన ఆత్ర అయితే వచ్చేసి "అవును, ఇది నా డిజైన్, ఇది అసలు వాళ్ళ చేతికి ఎలా చిక్కిందని" చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక సోల్జర్ అయితే వస్తాడు.
ఇకప్పుడే మన విలీన్ అయితే వచ్చేసి ఏంటి అని చెప్పేసి అక్కడున్న సోల్జర్ని అయితే అడుగుతాడు. ఇకప్పుడే అక్కడున్న సోల్జర్ అయితే వచ్చేసి మన పైన కొన్ని వందల కొద్ది షిప్లు దాడి చేయడానికి వస్తున్న యువరాజా అని అంటాడు. ఇక వెంటనే మన ఆత్ర అయితే వచ్చేసి అది ఖచ్చితంగా అలగ్రీన్ సైన్యమే ఉంటుందని అంటారు. ఇక అక్కడున్న సోల్జర్ వచ్చేసి అవును సార్ మీరు చెప్పింది నిజమే అని అంటాడు. ఇక వెంటనే మన ఆత్ర అయితే వచ్చేసి అలగ్రీన్ సైన్యం ఇక్కడ దాడి చేయడానికి వస్తుందని అంటాడు. ఇక వెంటనే మన ఆత్ర చాలా ఫాస్ట్ అక్కడికి వెళ్ళడానికి అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇక మన ఆత్ర అలాగే మన సెల్వి అయితే వచ్చేసి ఆ గేట్ వైపు అయితే పరిగెడుతూ ఉంటారు. ఇక కొన్న గేట్ కీపర్స్ అయితే మన వాళ్ళు ఇద్దరిని అయితే ఆపేస్తారు. ఇక కొన్న సోల్జర్స్ అయితే వచ్చేసి ఇంతకు మీ పేరేంటి, మీరు ఏ బేసిస్ పైన బయటికి వెళ్ళాలనుకుంటున్నారని చెప్పేసి మన ఆత్రని అయితే అడుగుతాడు. మన ఆత్ర అయితే వచ్చేసి నన్ను ఆపకండి, నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పేసి వాళ్ళని బలవంతంగా అయితే తోసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళంతా కలిసి మన ఆత్రని బయటికి వెళ్లకుండా అయితే పట్టేసుకుంటారు. మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలంటే లార్డ్ ఆర్డీన్ నుండి లేదంటే విలియన్ నుండి మాకు సమాచారం అందాలని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను వాళ్ళిద్దరితో కలిసి వచ్చాను, నేను బయటికి వెళ్తున్నట్టు వాళ్ళకి తెలుసు, దయచేసి నన్ను బయటికి వెళ్ళనివ్వండి అని చెప్పేసి మన ఆత్ర అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి చేసేది ఏం లేకుండా తన మానవ పవర్తో వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటాడు. నేను ముందుగానే చెప్పాను కదా, నన్ను ఆపడం మీ అందరికి అంత మంచిది కాదని అంటాడు. ఇకప్పుడే అక్కడికి లార్డ్ ఆర్డీన్ అయితే వచ్చేసి అతను కోరుకున్నట్టే అతను బయటికి వెళ్ళనివ్వండి, చూడు అతను మూర్ఖంగా ఏది చేయకు అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అక్కడి నుంచి చాలా వేగంగా పరిగెత్తుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. ఇటువైపు మనం డైరెక్టర్ గూస్కే గదికి ఎవరో ఒక గుర్తులేని ఇద్దరు వ్యక్తులు అయితే వస్తారు. ఇక వాళ్ళైతే వచ్చేసి మీరు అందించే సమాచారంతో వాళ్ళు మా పైన యుద్ధంలో గెలవచ్చు, అందుకే నేను ఇక్కడ మిమ్మల్ని చంపబోతున్నానని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఆ మాటలు విన్న మన డైరెక్ట్ గూస్కి అయితే వచ్చేసి ఏంటి నేను చనిపోతున్నానని చెప్పేసి లేస్తుంది. లార్డ్ ఆర్డియన్ నా శాపాన్ని తొలగించాడని నేను అనుకున్నాను కదా అని చెప్పేసి ఒక్కసారిగా తను కళ్ళు తెరిచి పైకి లేస్తుంది. ఇక ఇటువైపు మన విలన్ అయితే వచ్చేసి గతంలో తన వైఫ్తో గడిపిన కొన్ని క్షణాలను అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడున్న సోల్జర్స్ అయితే వచ్చేసి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే మనోడు పైకి లేస్తాడు. ఇక చాలా వేగంగా మన విలియన్ అయితే వచ్చేసి తన గది నుండి బయటకు వచ్చి అయితే చూస్తాడు. అక్కడున్న సోల్జర్స్ అయితే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి మన విలియన్ అయితే అడుగుతాడు. ఇక అక్కడున్న సోల్జర్స్ అయితే వచ్చేసి కిందనున్న గది నుండి ఏదో పెద్ద అరుపులు అయితే వినపడ్డాయి అని చెప్పేసి అంటారు. ఇక మన విలియన్ అయితే వచ్చేసి అక్కడ ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన ఆత్ర గేట్ నుండి ప్రయాణించి ఇంకో గేటు దగ్గరికి అయితే వస్తారు. అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఏ కుర్రాడు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు, అసలు ఇక్కడ ఇంకేం పని, ఇక్కడ యుద్ధం జరుగుతుందనే విషయం నీకు తెలియదా అని చెప్పేసి అంటాడు. ఇక దానికి మన ఆత్ర అయితే వచ్చేసి నన్ను కమాండర్ విలీన్ అయితే ఇక్కడ పంపించాడు అని అంటాడు. అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి నేను కమాండర్ విలీన్ ఇక్కడ పంపించాడా, నేను దానికి నమ్మను, ఎందుకంటే నేను లోగాకి నేను అనుమతించానని అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి సరే మీరు డోర్ తెరవకపోయినప్పటికీ నేను ఇక్కడి నుంచి వెళ్తానని అంటాడు. ఇక అప్పుడే మన సెల్వి అయితే వచ్చేసి తన డ్రాగన్ రూపానికి అయితే వస్తుంది. ఇక మన ఆత్ర తన సెల్వి పైన ఎక్కి అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర మన సెల్వి పైన ప్రయాణిస్తూ అక్కడ సముద్రం దగ్గరికి అయితే చేరుకుంటాడు. ఇక అప్పుడే మనోడికి మన విలియన్ చెప్పిన మాటలు అయితే గుర్తుకొస్తాయి. ఇక ఇటువైపు మన విలియన్ అయితే వచ్చేసి మన డైరెక్ట్ గూస్కి గదికి వెళ్ళి చూసేసరికి అక్కడ తననైతే ఎవరు చంపేసి ఉంటారు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి ముఖ్యంగా నేను యుద్ధంలో పాల్గొనడానికి నాకు ఒక కారణం అయితే ఉంది, ఏంటంటే అది నా కుటుంబాన్ని కాపాడుకోవటం అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. కానీ యుద్ధంలో పాల్గొనడానికి దానికన్నా ముఖ్యమైన కారణం నాకు ఒకటి ఉందని చెప్పేసి అంటాడు. ఇటువైపు సముద్రంలో కొన్ని వందల కొద్ది వేల కొద్ది షిప్స్ అయితే మన వాళ్ళపైన దాడి చేయడానికి అయితే వస్తూ ఉంటాయి. గతంలో నేను చేసిన తప్పులన్నింటినీ ఈసారి సరిదిద్దుకోవాలని చెప్పేసి మన ఆత్ర అయితే అనుకుంటాడు. ఇక ఇటువైపు అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి ఏంటి ఇవి నిజంగా చాక్లెట్లా అని చెప్పేసి అడుగుతుంది. దానికి అక్కడున్న వ్యక్తి వచ్చేసి అవును ఇది నిజంగా చాక్లెట్లు, ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి నీకోసం ఇది తీసుకొచ్చానని అంటాడు. ప్రతి మనిషి ఏదో ఒక రోజు వాళ్ళ జీవితంలో చాలా అధికంగా అయితే ఖర్చు పెడుతూ ఉంటాడు, అది ఈ రోజు నేను ఈ రోజు ఖర్చు పెడుతున్నానని అంటాడు. ఇక మన ఆత్ర వాళ్ళ చెల్లి అయితే వచ్చేసి తన బూహుతో అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఇక వ్యాలెన్స్ డే రోజు కాబట్టి అక్కడున్న వాళ్ళంతా అక్కడ గిఫ్ట్లు అయితే ఇచ్చుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాత మనకు ఆత్రని అలాగే మన తెస్సిని అయితే చూపెడతారు. అప్పుడే అక్కడికి మన ఎలిజా అయితే వస్తాడు. మన ఎలిజా మన సెల్వి అయితే అక్కడికి వస్తారు. ఇక ఇటువైపు హై లెవెల్ అడ్వాన్స్ సిటీని అయితే మనకు చూపెడుతూ ఉంటారు. అప్పుడే అక్కడ కొంతమంది పిల్లలు అయితే వచ్చేసి వెంటనే ఆ డోర్ని తెరువురా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇక కొన్న పిల్లలు అయితే వచ్చేసి ఎంతసేపు ఆ డోర్ తెరవడానికి వెంటనే తెరువు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మొత్తాన్ని నేను సాధించా, ఈ డోర్ని తెరిచేచ్చా అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న పిల్లాడు అయితే వచ్చేసి మొత్తానికి ఈ డోర్ నేను తెరిచా, మీరందరూ నాకు నమస్కరించండి, నేను నా గొప్ప శక్తులతో ఈ డోర్ని తెరిచానని అంటాడు. ఇక వాళ్ళు అక్కడ ఉన్న షాప్లోకి వెళ్ళి అక్కడున్న వస్తువులన్నింటిని అయితే దొంగతనం చేస్తూ ఉంటారు. ఇక అక్కడున్న పిల్లలు అయితే వచ్చేసి మేము ఇది చేస్తున్న తప్పు మాకు తెలుసు, కానీ దొంగతనం చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు, ఎందుకంటే మా అనాథాశ్రమం చాలా ప్రమాదంలో పడింది, అయినా గొప్ప వాళ్ళ దగ్గర దొంగతనం చేయడం అంత మంచిదే లేదని చెప్పేసి అంటాడు. ఇక మేము మా అనాథాశ్రమాన్ని కాపాడుకోవడానికి దొంగతనం చేస్తున్నాం, అదేవిధంగా మాకు కూడా కొద్దిగా డబ్బు అవసరం లేదని చెప్పేసి ఆ పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పిల్లలు అయితే వచ్చేసి అక్కడున్న వస్తువులన్నీ తీసేసుకుంటారు. ఇక కొన్న పిల్లలు అయితే వచ్చేసి ఇక అందరూ సర్దేసుకున్నా కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అంటారు. ఇక ఎవరికంట పడకుండా వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వాళ్ళు ఒక పిల్లాడైతే వచ్చేసి నిజానికి మనం అతన్ని నమ్మడం మంచి విషయమేనా అని అతను అయితే అడుగుతాడు. ఇక కొన్న పిల్లాడైతే వచ్చేసి నిజం చెప్పు, ఒక 12 ఏళ్ల కుర్రాడి దగ్గర ఎవరైనా దొంగతనం చేసుకున్న వస్తువులు ఎవరైనా కొంటాడా అని చెప్పేసి అంటాడు. మనం అతను ఎటువంటి ప్రశ్నలు అయితే అడగం, అతను కూడా మనం ఎటువంటి ప్రశ్న అడగడు, ఎందుకంటే ఈ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో అతనికి కూడా తెలుసు. ఇక అతను మనకు డబ్బు అయితే చెల్లిస్తే ఆ వస్తువులు అన్నింటిని అతను తీసుకుంటాడని అంటాడు. ఇక పిల్లలంతా కలిసి ఒక వ్యక్తి దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే అక్కడున్న వ్యక్తి డోర్ తెరిచి చూస్తాడు. నీవు చూస్తుంటే ఇంకొక పిల్లాన్ని ఎవడో తీసుకొచ్చినట్టుగా ఉన్నావని అంటాడు.
ఇక దానికి అక్కడున్న పిల్లాడైతే వచ్చేసి మరేం భయపడాల్సిన అవసరం లేదు, వాడు నాకు సహాయం చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చానులే అని అంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఆ ఇద్దరు పిల్లల్ని లోపలికైతే పిలిచి ఆ డోర్ అయితే క్లోజ్ చేస్తాడు. ఇక అక్కడున్న పిల్లాడు వచ్చేసి వీడితో నేను బేరం మాట్లాడతాలే, నీకు ఇక్కడ ఏమైనా నచ్చిన వస్తువులు ఉన్నాయో వెళ్ళి చూసుకోపో అని చెప్పేసి అంటాడు. దానికి అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఇక మనోడు తెచ్చిన వస్తువులు అసలు నకిలీవా లేదంటే ఒరిజినల్ అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న పిల్లాడైతే వెళ్ళి అక్కడున్న కబోర్డ్లో అక్కడున్న పుస్తకాలను అయితే చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు అక్కడున్న పిల్లాడికి ఇంట్రెస్టింగ్ ఒక బుక్ అయితే కనపడుతుంది. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మనోడు వచ్చేసి ఏంటి నీకు ఆ బుక్ నచ్చిందా అని చెప్పేసి అంటాడు. ఇక షాప్ అతనితో వచ్చేసి నీకు ఆ బుక్ నచ్చింటే ఖచ్చితంగా తీసుకో, దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదులే అని అంటాడు. ఇక పిల్లాడు సరే అని చెప్పేసి ఆ బుక్ అయితే తీసుకుంటాడు. ఇక కొన్న వ్యక్తి వీళ్ళు తెచ్చిన వస్తువులకి బేరం మాట్లాడి కొద్దిగా డబ్బు ఇచ్చి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. ఇక కొన్న పిల్లాడు అయితే వచ్చేసి నేను నీతో రాకుండా ఉండాల్సింది, ఎందుకంటే నువ్వు ఒక్కడే ఈ విషయాలన్నీ చేసావు కదా, ఇంకా నేనెందుకు ఇక్కడ రావడం అని చెప్పేసి అంటాడు. దానికి మనోడు వచ్చేసి మరేం పర్వాలేదు, నీకు ఇక్కడ తీసుకురావడం ముఖ్యమైన కారణం ఉందిలే, అంతేకాక నీకు ఇక్కడికి వచ్చేందుకు ఒక ఉచిత బుక్ కూడా దక్కింది కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడే కొంతమంది వ్యక్తులు మన వాళ్ళ ఇద్దరిని ఫాలో అవటాన్ని మనోళ్ళు గమనిస్తారు. ఇక అప్పుడే మనోళ్ళు వచ్చేసి ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలని అనుకుంటారు. సరే వచ్చే సందులో కుడివైపు తిరిగి చాలా వేగంగా మనం పరిగెత్తి తప్పించుకోగలం అని చెప్పేసి అక్కడున్న పిల్లాడైతే అంటాడు. ఇక వాళ్ళు చెప్పినట్టే మనోడు కూడా వాళ్ళతో పాటు పరిగెత్తూ ఉంటాడు. కానీ అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి చాలా ఫాస్ట్గా మనోళ్ళు ఇద్దరిని పట్టుకొని కొడుతూ ఉంటాడు. మీ డబ్బులు మర్యాద నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి మనోడి పైన అయితే కొడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి అక్కడున్న ఇద్దరు పిల్లల్ని అయితే చాలా ఘోరంగా అయితే కొడుతూ ఉంటారు. వాళ్ళు కూడా వాడిపైన అక్కడున్న వస్తువులు విసిరేస్తూ ఉంటారు. ఇక మనోళ్ళు ఇద్దరు కలిసి అక్కడున్న వ్యక్తిని అయితే కొట్టి అక్కడి నుంచి దూకి పారిపోవడానికి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే కొంతమంది వ్యక్తులు అయితే వచ్చేసి మనోని వెనకలు అయితే పడుతూ ఉంటారు. ఇక మనోడు తన డబ్బు సంచి మూట పట్టుకొని ఇంకా చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న ఇద్దరు వ్యక్తులు మనోడి పైన అటాక్ చేయడానికి అయితే వస్తాడు. ఇక మనోడు తిరిగి వాళ్ళపైన అటాక్ చేసి చాలా ఈజీగా అక్కడి నుంచి అయితే తప్పించుకొని ఎస్కేప్ అయిపోతాడు. ఇక మనోళ్ళు ఇద్దరు కలిసి అక్కడున్న వాళ్ళందరినీ చావగొట్టి అక్కడి నుంచి చిన్నగా అయితే ఎస్కేప్ అయిపోతారు. ఇక మనోడు వచ్చి చూసావు ఇక్కడికి నువ్వు రావడం వల్ల అంత మంచి విషయం ఏందో, మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా ఈజీగా తప్పించేసుకున్నామని అంటాడు. ఇక అక్కడున్న పిల్లాడైతే వచ్చేసి నిజం చెప్పు, వాళ్ళతో నువ్వు ఎలా ఫైట్ చేయగలిగావని అంటాడు. అక్కడున్న వ్యక్తి వచ్చేసి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఉన్నట్టుండి వస్తువులు నాకు నెమ్మదిగా కదలటం అయితే మొదలయ్యాయి. వస్తువులు నెమ్మదిగా కదలటం మొదలైన వెంటనే వాళ్ళపైన దాడి చేసి అక్కడి నుంచి ఈజీగా మనం అందరం తప్పించేసుకున్నామని చెప్పేసి అంటాడు. ఇక మాటలు విన్న అక్కడున్న పిల్లాడైతే వచ్చేసి అంటే ఆ రోజు వంటగదిలో వస్తువులని కింద పడిపోతుంటే నువ్వు ఈ విధంగానే అక్కడున్న వస్తువులన్నింటి పట్టుకున్నావా అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న పిల్లాడైతే వచ్చేసి సరే వీళ్ళైన త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంపా, ఎవరు మేలుకోక ముందే అని చెప్పేసి వాళ్ళ అనాథాశ్రమానికి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు వాళ్ళ గదికి వెళ్ళబోతుంటే అప్పుడు అక్కడ హెడ్ మాస్టర్ అయితే మనోళ్ళు ఇద్దరిని అయితే పిలుస్తుంది. ఇంత అర్ధరాత్రి వేళ మీ ఇద్దరు ఎక్కడికి వస్తున్నారని చెప్పేసి తను అయితే అడుగుతుంది. ఇక మనోళ్ళు వచ్చేసి ఏం లేదు హెడ్ మాస్టర్, మేము బయటికి అలా తిరిగి వచ్చేస్తున్నామని చెప్పేసి మనోళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడ హెడ్ మాస్టర్ అయితే వచ్చేసి అక్కడ చిన్నపిల్లని అయితే చూపెడతారు. తన పేరు సిసిలియా, మీ ముగ్గురితో ఒకటే వయసు, మీ ఇద్దరు స్నేహితులుగా ఉంటారని నేను ఆశిస్తున్నానని అంటుంది. ఇక ఇటువైపు ఒకసారిగా మన ఆత్ర అయితే కళ్ళు తెరిచి తన చుట్టూ అయితే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోళ్ళు ఎదురుగా సెల్వి కూడా అయితే పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి నా గత జీవితానికి చెందిన కొన్ని కళలు చాలా కాలం తర్వాత నాకు వచ్చాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మన ఆత్ర ఉన్న రూమ్లో డోర్ని అయితే ఎవరో తడుతూ ఉంటారు. ఎవరు లోపలికి రండి అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. లార్డ్ విలన్ అయితే మమ్మల్ని ఇక్కడికి పంపించారు, చర్చించడానికి ఒక ప్లేస్ అయితే నిర్ణయించబడింది, దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అన్నారు. మీరు వెంటనే రెడీ బయటకు వస్తే మీరు అందరూ వాళ్ళతో కలిసి వెళ్ళాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళు అంటారు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి చూస్తుంటే నీ గదికి అందరూ అమ్మాయిలు వచ్చినట్టున్నారు, నేను చూసి చాలా సిగ్గుపడుతున్నాడు కదా ఆర్థర్ అని చెప్పేసి అంటుంది. ఇక దానికి మన ఆత్ర అయితే వచ్చేసి వాళ్ళందరి ముందు నా చేతులను తన్నులుతున్నాను అనుకుంటున్నావా సెల్వి అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అక్కడికి వస్తున్న దాన్ని చూసి మన విలియన్ నీకు ఆ దుస్తులు బాగా నచ్చినట్టున్నాయి, చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నావు ఆత్ర అని చెప్పేసి అంటాడు. ఈ దుస్తులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, అసలైన రాజు అంటే నీలా ఉండాలని చెప్పేసి మన విలియన్ అయితే అంటూ ఉంటాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి ఆలస్యం కాకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దామని అంటాడు. డైరెక్టర్ గూస్కి చనిపోయిన తర్వాత విలియన్ అయితే వచ్చేసి చాలా చెడ్డగా పనిచేస్తున్నాడని అంటాడు. ఇక మన ఆత్ర వచ్చేసి మన విలియన్ చూస్తూ విలియన్ నిజంగా చాలా బలపడ్డట్టుగా ఉన్నాడు, నిజానికి డైరెక్టర్ గూస్కి చనిపోవడం నాకు కూడా బాధగానే ఉంది, మా అందరికన్నా ఎక్కువగా విలియనే ఎక్కువగా తను చనిపోయినందుకు బాధపడుతున్నాడు అని చెప్పేసి మన ఆత్ర అయితే అనుకుంటాడు. ఇక తర్వాత మన విలియన్ అయితే వచ్చేసి సరే ఆర్థర్ నువ్వు వాళ్ళని కలవడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి అంటాడు. ఇక మాటలు విన్న మన ఆత్ర అయితే వచ్చేసి నేను సిద్ధంగానే ఉన్నా వాళ్ళని కలవడానికి, కానీ మీరు డైరెక్టర్ గూస్కిని ఎవరు చంపారో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నట్టున్నారని చెప్పేసి మన విలియన్ అయితే అంటాడు. ఇక మాటలకు మన విలియన్ అయితే వచ్చేసి ముందు అది పక్కన పెట్టి మనం ప్రాణాలతో మళ్ళీ తిరిగి రాగలమో లేదో అది ఆలోచించి, ఎందుకంటే నీకు ఏదైనా జరిగితే నా మరణాలు తెసి నన్ను ఖచ్చితంగా చంపేస్తుందని అంటాడు. దానికి మన ఆత్ర అయితే వచ్చేసి ముందు నీకేదైనా జరిగితే తను నన్ను కూడా చంపేస్తుందిలే అని చెప్పేసి మన ఆత్ర కూడా అయితే అంటాడు. ఇక కొన్న వ్యత్యాసం వచ్చేసి సరే ఇక మనం బయలుదేరబోతున్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన విలియన్ అతను అయితే కలిసి అక్కడున్న బిల్డింగ్ పై నుంచి జంప్ అయితే చేసి కింద దూకుతారు. ఇక మన ఆత్ర సెల్వి నువ్వు సిద్ధంగానే ఉన్నావా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన సెల్వి కూడా బిల్డింగ్ పై నుంచి అయితే జంప్ చేస్తుంది. మన సెల్వి వెనకాలే మన ఆత్ర కూడా అయితే జంప్ చేస్తాడు. ఇక వాళ్ళిద్దరు అయితే వచ్చేసి ఒక చిన్న మెరిసే గోల్డ్ కలర్ బాల్లో అయితే ప్రయాణిస్తూ ఉంటారు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి అసలైన డ్రాగన్లా మారి ఉంటుంది. ఇక మన ఆత్ర తన పైన ఎక్కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మన వాళ్ళంతా వచ్చేసి వాళ్ళ శత్రువులతో యుద్ధం గురించి చర్చలు జరపడానికి అయితే బయలుదేరతారు.
ఇక మన సెల్వి అయితే వచ్చేసి నువ్వు బాగానే ఉన్నావా ఆత్ర అని చెప్పేసి అడుగుతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నిజంగా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు, ఆ విషయం నాకు ఏమాత్రం నచ్చట్లేదు అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక దానికి మన సెల్వి అయితే వచ్చేసి నిజానికి నేను మా డ్రాగన్ల వంశాన్ని అయితే గౌరవిస్తూ ఉన్నాను, అందుకే నేను నేను పేరు పెట్టి పిలుస్తున్నానని అంటుంది. నేను డ్రాగన్లో ఒక వంశాన్ని గౌరవించాలని చెప్పేసి మా తాతయ్య అన్నారని సెల్వి అంటుంది. మీ తాతయ్య అన్ని చెప్తారులే అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఇపియోటస్లో నేను శిక్షణ తీసుకున్న తర్వాత తిరిగి వచ్చే ముందరగా లార్డ్ ఇంద్రుడు అయితే నన్ను పిలిచాడు. నిజానికి నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నిజంగా నేను నమ్మలేకపోయాను, నేను చాలా ఆశ్చర్యపోయానని చెప్పేసి మన ఆత్ర అయితే అనుకుంటాడు. నాకు వైద్యం చేసిన మైరే ఇంకెవరో కాదు, లార్డ్ ఇంద్రుడు ఒక భార్య అని చెప్పేసి మన ఆత్ర కూడా దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపోతాడు. ఇక లార్డ్ ఇంద్రుడు అయితే వచ్చేసి మైరే గనక నీ గాయాన్ని నయం చేయకపోతుంటే నువ్వు ఇప్పుడు కూడా కోలుకునేవాడి కాదులే అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న ఇంద్రుడు అయితే వచ్చేసి మన ఆత్రకి కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇక మొత్తానికి మననే కొన్ని సలహాలు అయితే ఇస్తాడు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి నిజంగా మైరే ఇంద్రుడు ఒక భార్య అని చెప్పేసి మనోడు ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక అక్కడున్న ఇంద్రుడు అయితే వచ్చేసి నేను ముఖ్యంగా చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి ఆత్ర, వాటిని గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన విలీన్ అయితే వచ్చేసి శత్రువుల ప్రదేశానికి అయితే వచ్చేసాం, అందరూ అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి నిజంగా బ్యాకప్ అంటూ ఏది లేకుండా మనం వాళ్ళతో చర్చించడానికి రావటం నాకు ఎందుకు అనుమానంగా ఉందని అంటాడు. దానికి మనం వచ్చేసి నువ్వేం భయపడకు, వాళ్ళు అక్కడ ఏదైనా చేస్తే ఖచ్చితంగా నేను కలెక్ట్ చేసుకునే హక్కు నాకు ఉందిలే అని చెప్పేసి అంటాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి నిజాన్ని చెప్పాలంటే వాళ్ళందరికీ యుద్ధం ఒక చిన్న ఆట లాంటిది అని చెప్పేసి అంటాడు. దానికి మనోడు వచ్చేసి నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళందరికీ యుద్ధం ఒక ఆట లాంటిదే అని చెప్పేసి అంటాడు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, వాళ్ళ దగ్గర అంతులేని సైన్యం అయితే ఉంది, మనలాంటి షిప్స్ వాడి దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళ యుద్ధం ఎన్ని సంవత్సరాల నుంచి పథకం వేసి ప్లాన్ చేస్తున్నారో నాకు కూడా తెలియదు అని చెప్పేసి అంటాడు. ఇక దానికి మనోడు చేసి నిజానికి ఇది ఒక యుద్ధం కాదు, ఇది ఒక చెస్ లాంటిది, ఇక్కడ ఎవడు పై ఎత్తి వేస్తే వాడికే విజయం దక్కుతుందని అంటాడు. ఇక మాటలు విన్న మన విలీన్ అయితే వచ్చేసి అంటే ఇప్పుడు మా కోసం నువ్వే పాములు కదలబోతున్నావు, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఉన్న వాళ్ళందరిలో నువ్వే తెలివైన వాడివని అంటాడు. ఇక వాళ్ళిద్దరు అలా చర్చించుకుంటూ ఉంటారు. ఇకప్పుడే మనోళ్ళు పైకి చూస్తే ఆర్థర్ నువ్వు కూడా మాతో కలిసి వస్తే బాగుంటుందని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాటలు విన్న మన సెల్వి అయితే వచ్చేసి సరే నేను ఒప్పుకుంటాను, కానీ యుద్ధంలో నేను దాగి ఉన్నాను, ఎందుకంటే నేను కాపాడడానికి నీ వెనకే ఎప్పుడూ ఉంటానని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే మన సెల్వి అయితే వచ్చేసి మన అత్తని వాళ్ళ దగ్గరికి అయితే విసిరేస్తుంది. ఇక తను కూడా ఒక నార్మల్ క్యాట్లా మారి తన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇక వాళ్ళిద్దరు కలిసి అందరూ ప్రయాణిస్తూ ఉంటారు. ఇక మనోళ్ళు అందరూ కలిసి ప్రయాణిస్తూ మొత్తానికి శత్రువు ఉన్న ప్రదేశానికి అయితే చేరుకుంటాడు. అక్కడ చూసిన మన ఆత్ర అయితే వచ్చేసి నమ్మలేకపోతాడు. ఇకప్పుడే మన వాళ్ళు అందరూ కలిసి ఆ షిప్ పైకి అయితే దిగి వాళ్ళ దగ్గరికి అయితే నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇక కొన్న వాళ్ళు వచ్చేసి నిజానికి మా ప్రదేశానికి మీరు వచ్చేందుకు మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అంటారు. ఇక వెంటనే మన విలీన్ అయితే వచ్చేసి నిజానికి మేము ఇక్కడ ఒక మెసెంజర్ని కలుస్తామనుకున్నాం, కానీ చూస్తే అసలు మీ ఇద్దరిలో అలా ఎవరూ లేడే అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న వాళ్ళు వచ్చేసి మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, మేమే ఇప్పుడు ఇక్కడ ఉన్న మెసెంజర్స్ అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న అమ్మాయి అయితే వచ్చేసి మిమ్మల్ని కలవడం నాకు చాలా గౌరవంగా ఉంది ఆల్రెడీ అని చెప్పేసి అంటుంది. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి నిజానికి చర్చలు చాలా ప్రశాంతంగా జరుగుతాయని మేము ఊహిస్తున్నాం, మేము చెప్పిన వాటన్నిటికీ మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి తనైతే అడుగుతుంది. దానికి మన ఆల్రెడీ వచ్చేసి మేము కూడా అదే అనుకుంటాం, ఈ సమావేశం అంతా చాలా ప్రశాంతంగా జరగాలని అనుకుంటున్నానని అంటాడు. ఇకప్పుడు ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మన ఆర్థర్ని చూస్తే ఇక్కడ చూడు ఇక్కడికి ఎవరు వచ్చారు, ఆర్థర్ లెవిన్ ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను కూడా అదే చెప్తాను, దయచేసి నీ మొహం నా దగ్గరికి తీసుకురావద్దు, చాలా చండాలంగా ఉందని చెప్పేసి అంటాడు. నువ్వు మర్చిపోయినట్లుండవు, ఈరోజు మీకు సమాచారం చెప్పడానికి మేమే ఇక్కడికి వచ్చాం, ఎందుకంటే మీరు మాలో ఒకరిని పట్టుకొని హింసించడం మాకేమాత్రం ఇష్టం లేదు, కానీ నాకు మటుకు మీరు ఎవరన్నా చిక్కారనుకోండి వాళ్ళని హింసించి నేనే చంపుతానని చెప్పేసి వాడు గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇక మన ఆల్రెడీ వచ్చేసి ఇంతకీ ఈ సమాచారం ముఖ్యమైన విషయం ఏంటి అని చెప్పేసి తను అయితే అడుగుతాడు. ఇక కొన్న అమ్మాయి అయితే వచ్చేసి నాకు మా ప్రభు ఒక విషయం అయితే మీకు చెప్పమని చెప్పాడు, డికార్తియన్ రాజ్యంలో ఉన్న రాజులందరినీ మాకు ప్రాణాలు తప్ప చెప్పండి, అదేవిధంగా కొన్న గొప్ప వాళ్ళందరినీ మాకు ప్రాణాలు తప్ప చెప్తే ఈ యుద్ధం అయితే ఆపేస్తాము, మా ప్రభు అర్హత ఉన్న వాళ్ళందరినీ వదిలేస్తాడు, అర్హత లేని వాళ్ళని తన చేతులతోనే చంపేస్తాడు, దీనికి మీరు ఒప్పుకుంటే యుద్ధం అయితే ఆగిపోతుంది, లేదంటే చూశారు కదా మా సైన్యం ఎంతుందో, చిటికి వేసేలోగా మీ రాజ్యాలన్నిటిని మేము బూడిద చేసేయగలమని చెప్పేసి అంటారు. ఇక వెంటనే మన విలీన్ అయితే వచ్చేసి వాడు చెప్పే వాటికి నువ్వేం ఒప్పుకోవద్దని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు అక్కడ అయితే వచ్చేసి ఆగ్రహ ముసలోడా, నీకు ఇంకొక ఎంపిక అయితే ఉంది, నువ్వు కనుక నా దగ్గరికి వచ్చావంటే నేను నీకు నొప్పి లేకుండా నేను తల తీసి చంపేస్తానని అంటాడు. ఇక కొన్న అమ్మాయితో వచ్చేసి మన ప్రభు వాళ్ళతో చర్చలు జరపడానికి ఇక్కడికి మమ్మల్ని పంపించాడు, మనల్ని వాళ్ళతో యుద్ధం చేయమని కాదని అంటుంది. కానీ అక్కడ వ్యక్తి వచ్చేసి నువ్వు చెప్పింది నిజమే, కానీ యుద్ధం ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది, దాని గురించి ముందు వీళ్ళకి వివరిస్తే బాగుంటుందని అంటాడు. ఇక అక్కడ వ్యక్తి అయితే వచ్చేసి చూడరా ముసలోడా, నీకు ఒక మనమరాలు ఉంది కదా, దాన్ని నేను నా చేతులతోనే చంపేసి నీకు తల ఇస్తాలే అని అంటాడు. దానికి మన అతను చాలా కోపం వచ్చేసి వాడిపైన అటాక్ చేయడానికి తన స్వాడైతే గడగ తీస్తూ ఉంటాడు. ఇకప్పుడే మన విలీన్ అయితే వచ్చేసి వాడి మొహం మీద గట్టిగా ఒక పంచి అయితే కొడతాడు. ఇక కొన్న వ్యక్తి వచ్చేసి ఏంటి నువ్వు ఇప్పుడు నన్ను కొట్టేవా, నాకు చక్కలిగింతగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి ఒక నిమిషం ఆగు, అంటే ఆ డంజన్లో ఇలియాని చంపింది నువ్వేనా అని చెప్పేసి తన చావునైతే ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక మన ఆత్ర చాలా కోపంగా ఆ డంజన్లో నువ్వు ఎలియాని చంపింది నువ్వేనా అని చెప్పేసి అంటాడు.
తన శరీరం పైన నీలాంటి కాట్లు కొన్ని అయితే నేను గమనించాను. అది నువ్వేనా అని చెప్పేసి మన ఆతర్ చాలా కోపంగా వాడినైతే అడుగుతూ ఉంటాడు. ఇక దానికి అక్కడున్న వ్యక్తి వచ్చేసి ఒక నిమిషం మనం ఆలోచించుకొని అని అంటాడు. దానికి మన ఆతర్ చాలా కోపంగా అది నువ్వేనా కాదా అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తాడు. ఇక అక్కడున్న వ్యక్తి వచ్చేసి నాకు గుర్తుకొచ్చింది. ఆ చెరసాల్లో ఒక తెల్లటి అమ్మాయిని అయితే నేనే చంపాను. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావురా అని చెప్పేసి అంటాడు. నిజానికి నేను తనని నా చెరసాల్లో చంపేటప్పుడు చాలా ఆనందించానని అంటాడు. దానికి మన ఆతరికి చాలా కోపం వచ్చేసి వాడిపైన అటాక్ చేయబోతుంటే అప్పుడే మన విలన్ ఎత్తి వచ్చేసి ఆపేస్తాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి సరే మనం మాట్లాడుకోవడం అయిపోయిందా, ఇంకా ఏమన్నా మనం మాట్లాడుకోవాలా అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత ఆ కొన్న అమ్మాయి అయితే వచ్చేసి మా ప్రభు మీకు 2 రోజుల సమయం అయితే ఇచ్చాడు. ఆలోగా మీ నిర్ణయాన్ని తెలపండి అని అంటుంది. డికాద్యంలో ఉన్న రాజులు అలాగే రాణులు అందరినీ మాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అక్కడ గొప్ప వాళ్ళని కూడా మాకు అప్పచెప్పండి. మేము వాళ్ళని అవసరమైతే ప్రాణాలతో వదిలేస్తాం లేదా చంపేస్తామని తను అంటుంది. ఒకవేళ 2 రోజుల సమయంలో వాళ్ళు మాకు లొంగిపోకపోతే యుద్ధం అయితే మొదలవుతుందని అంటుంది. ఇక తర్వాత ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి సరే యుద్ధం ఎలాగో మొదలవుతుంది కదా, మనం సత్తా ఏంటో వాళ్ళకి చూపిద్దామని అంటాడు. ఇక అక్కడి నుంచి మన ఆత్ర వాళ్ళైతే తిరిగి వెళ్ళిపోతుంటే ఆ కొన్న వ్యక్తి వచ్చేసి నువ్వు తన అరుపులు అయితే వినుండాలి, తను నన్ను కాపాడాడని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూనే ఉన్నది. తను నిజంగా చనిపోయే ముందు చాలా బాధపడినట్టుగా ఉంది. దాన్ని నేను చాలా ఆనందించానని చెప్పేసి అతనైతే అంటాడు. ఆ మాటల్లో మన ఆత్ర అయితే వచ్చేసి వాడిపైన వెంటనే లైటింగ్ అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్ నుండి వాడు చాలా ఈజీగా అయితే తప్పించుకుంటాడు. ఇది చాలా ఇంప్రెసివ్గా ఉంది, అటాక్ చాలా బాగా చేసావు, కానీ వీటి వల్ల నాకేం కాదులే అని అంటాడు. ఇక మన ఆత్ర వాని వైపు చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటాడు. ఒకవేళ యుద్ధ భూమిలో కనుక నువ్వు నాకు కనపడితే నేను నిన్ను ఖచ్చితంగా చంపేస్తాలే అని అంటాడు. ఇక ఇటువైపు చెరసాల్లో మనకు కొన్ని మానవ మనుషులను అయితే చూపెడతారు. ఇక అక్కడ మన తెసియా టీం అయితే వచ్చేసి అక్కడ మానవ మనుషులు అన్నింటిని అయితే చంపేస్తూ ఉంటుంది. ఇక అదేవిధంగా మన తెసియా టీంతో పాటు అక్కడ మిగతా వాళ్ళంతా వచ్చేసి అక్కడ మానవ మనుషులపైన దాడి చేసి వాటిని చంపేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడ వ్యక్తి అయితే వచ్చేసి కోరలున్న మానవ మనుషులతో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇక కన్న వ్యక్తి వచ్చేసి మన దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవని అంటాడు. ఇక్కడ ఈ మాన్స్టర్లో కోర్ ఏమాత్రం లేదు, వీటన్నిటిని ఎవరో తీసేసినట్టుగా ఉందని అంటాడు. ఇక దానికి అక్కడ వ్యక్తి వచ్చేసి నువ్వు మర్చిపోయినట్టుండవు, ఎంత ముందుగా ఆత్ర ఎక్కడి నుంచి వెళ్ళినప్పుడు అతని బంధం అయితే వచ్చేసి కన్న కోర్స్ అన్నింటినీ తినేసిందని అంటాడు. ఇక అక్కడ వ్యక్తి వచ్చేసి నిజంగా ఆత్ర ఒక బంధం ఈ కోర్లు అన్నిటి తినేసిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత ఆ కొన్న వ్యక్తి వచ్చేసి నిజంగా వాడు ఎందుకు ఇక్కడ చనిపోయిన మాన్స్టర్ అన్నింటినీ కలిపి ఒక పెద్ద పర్వతంలా చేశాడని అంటాడు. ఇక దానికి అక్కడ వ్యక్తి వచ్చేసి నాకెందుకో వాడు అన్ని మాన్స్టర్లను చంపినట్టుగా మనకు చూపించడానికి అలా చేసి ఉండొచ్చు అని అంటాడు. లేదా అతన్ని పట్టుకోవడానికి అన్ని మాన్స్టర్లు ఒకసారిగా దాడి చేసి ఉండొచ్చు, అతను అన్నింటినీ చంపేసి ఇలా పేర్చి ఉండొచ్చు అని అంటాడు. ఇక దానికి అక్కడ వ్యక్తి వచ్చేసి నాకు అర్థమైందిలే, మరీ అంత డీటెయిల్గా వివరించాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు ఆ కన్న వాళ్ళంతా వచ్చేసి ఇందులో ఏది లేదు, ఇక్కడికి రావడం మన అనవసరం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాట్లాడిన మన తెసే అయితే వచ్చేసి ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు తనైతే వచ్చేసి ఈ మాన్స్టర్లో మనకు పనికొచ్చేది ఏదీ లేదు, కాబట్టి మనం నిదానంగా పని చేద్దాం, అవసరం వాటిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటుంది. ఇక కన్నవైతే వచ్చేసి మీరు చెప్పింది నిజమే, ఇక్కడున్న జంతువులను పట్టుకొని మనం మురికి చేసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు. ఇక ఇటువైపు మన తెసే అయితే వచ్చేసి సరే మాకిచ్చిన మిషన్ పూర్తయింది కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, తరుపతి మిషన్ ఇచ్చే వరకు నేను ఎగిరే కోటలో ఉంటానని తను అంటుంది. ఇక కొన్న వ్యక్తి వచ్చేసి చూడండి ఎవరైనా తన రెస్ట్ తీసుకోవడానికి ఎగిరే కోటకైతే ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు అక్కడ వాళ్ళు వచ్చేసి ఒకసారి దీన్ని చూడండి, మనం కాసేపు రెస్ట్ తీసుకోలేమేమో అని చెప్పేసి అంటాడు. అప్పుడే వాళ్ళ ముందర కొన్ని పగుళ్ళు అయితే ఏర్పడుతూ ఉంటాయి. ఇక అప్పుడే మనోళ్ళు ఎదురుగా ఉన్న గోడలో కొన్ని పగుళ్ళు అయితే మనోడు గమనిస్తాడు. అవి ఏంటని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అది ఉన్నట్టుండి బద్దలైతే అయిపోతుంది. ఇక అక్కడ క్యాప్టెన్ అయితే వచ్చేసి ఒకసారి అందరూ ఇక్కడి నుంచి గట్టిగా పరిగెత్తాడని చెప్పేసి అరుస్తాడు. ఇక ఒక్కసారిగా ఆ గోడ బద్దలు కొట్టుకుని ఆ కొండ కొన్ని మాన్స్టర్ మనోళ్ళ పైన దాడి చేయడానికి అయితే వస్తూ ఉంటాయి. ఇక మిగతా వాళ్ళంతా వచ్చేసి వాటిపైన అటాక్ చేస్తూ కొంతమంది అయితే పారిపోతూ ఉంటారు. ఇక అక్కడున్న మాస్టర్లు వీళ్ళపైన దాడి చేస్తూ కనపడిన వాళ్ళందరినీ అయితే చంపుతూ ఉంటాయి. ఇక మనోళ్ళు కూడా అక్కడున్న బాణా మాస్టర్ పైన అటాక్ చేస్తూ వాటన్నిటిని అయితే చంపుతూ ఉంటారు. ఇక వాళ్ళలో వాళ్ళకు సహాయం చేసుకుంటూ ఇక వాళ్ళు అక్కడున్న మానవ మాస్టర్లతో యుద్ధం చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే మన తెసే అయితే కూడా వచ్చేసి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరు అక్కడున్న వాళ్ళ శక్తిని ఉపయోగించి అక్కడున్న మానవ మాస్టర్ల పైన అయితే దాడి చేస్తూ అక్కడున్న వాటి అన్నింటిని అయితే చంపుతూ ఉంటారు. ఇక మనోళ్ళంతా కలిసి ఎక్కడున్న ఎన్ని మాస్టర్లు చంపినా కానీ అవి ఇంకా వస్తూనే ఉంటాయి. ఇక అవి వస్తూ మనోళ్ళ పైన దాడి చేస్తూనే ఉంటాయి. ఇక ఇటువైపు మన తెసే అయితే వచ్చేసి ఇవేంటి ఇన్ని ఉన్నాయి, అది కాక ఇవి చాలా బలంగా ఉన్నాయని చెప్పేసి వాటిపైన అయితే దాడి చేస్తూ వాటిని అయితే చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మన తెసే టీంలో ఉన్న వాళ్ళంతా గాయపడుతూ ఉంటారు. ఇక మన తెసే అక్కడ వాళ్ళకి సాయం చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు సాయం చేసుకుంటూ అక్కడ మానవ మాస్టర్లతో అయితే యుద్ధం చేస్తూనే ఉంటారు. ఇక అక్కడ వాళ్ళంతా వచ్చేసి చాలా కష్టపడి ఎలాగో నాన్న తిప్పలపడి అక్కడ మాస్టర్ అన్నిటిని అయితే చంపేస్తారు. ఇక వాళ్ళు వచ్చేసి మొత్తానికి అన్నిటిని చంపావు, కేవలం ఒక్క మాస్టర్ మాత్రమే మిగిలి ఉందని చెప్పేసి అంటాడు. ఇక మిగిలిన ఒక్క మాస్టర్ కూడా మనోడి పైన అయితే అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇంకప్పుడే మన తెసే అయితే వచ్చేసి తన మ్యాజిక్తో ఒక షీల్డ్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరిని అయితే కాపాడుతుంది. ఇక అప్పుడే వాళ్ళు వచ్చేసి మన తెసియాతో మాట్లాడుతూ ఉంటారు. మాకు సాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇవ్వరని అని చెప్పేసి తనతో అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇటువైపు అక్కడ మాస్టర్ అయితే వచ్చేసి మనోళ్ళ పైన దాడి చేయడానికి ఆ షీల్డ్ అయితే బద్దలు కొట్టుకొని లోగాకి అయితే వస్తుంది. ఇక మనోళ్ళు ఆ మిగిలిన ఒక్క మాస్టర్ కూడా అయితే చంపేస్తారు అందరు కలిసి. ఇక అప్పుడే అక్కడ ఒక చిన్న పిల్ల మాస్టర్ కూడా అయితే ఉంటుంది. ఇక దాన్ని కూడా మనోళ్ళు చూసి దాన్ని కూడా చాలా ఈజీగా అయితే చంపేస్తారు.
ఇక వెంటనే అక్కడున్న అమ్మాయితో చేసి వెంటనే వైద్యులు ఎవరైనా పిలవండి, కెప్టెన్ చాలా ఎక్కువగా గాయపడ్డాడని చెప్పేసి అంటుంది. ఇకప్పుడు అక్కడున్న వాళ్ళు వచ్చేసి మేము కదలలేకపోతున్నామని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఒక్కసారిగా పైకి చూస్తే ఒక పెద్ద మానవ మాస్టర్ మనోడి పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అది వచ్చేసి ఒక్కసారిగా వాళ్ళ పైన అయితే అటాక్ చేస్తుంది. ఇక ఇటువైపు మన టెలిపోర్టేషన్ గేట్ని అయితే చూపెడతారు. అప్పుడే అక్కడికి మన విలియన్ అలాగే మన ఆత్ర దా గేట్ నుండి బయటకైతే వస్తూ ఉంటారు. ఇక మన ఆత్ర మన విలియన్తో మాట్లాడుతూ నిజంగా నువ్వు వాళ్ళు చెప్పిన ఆఫర్కి ఒప్పుకోవట్లేదు కదా విలియన్ అని అడుగుతాడు. ఇక మన విలియన్ అయితే చూసి ఖచ్చితంగా నేను దానికి ఒప్పుకోలేనని అంటాడు. ఇక వాళ్ళు ఇచ్చిన మాటను వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టుకోగలిగితే ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది అయితే బతుకుతారు, లేదంటే యుద్ధం కారణం వల్ల అందరూ చనిపోతారని అంటాడు. ఇక ఆ మాటలు విన్న మన ఆత్ర అయితే చేసి అలాగైతే మీరు మీ కుటుంబాన్ని ప్రమాదంలో నెట్టుతారా అని చెప్పేసి అడుగుతాడు. ఇక కొన్న వ్యక్తి వచ్చేసి నువ్వు చెప్పింది నిజమే ఆడతారు, ఎందుకంటే దానివల్ల ఎపియోటస్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటాడు. ఇక ఆ మాటలకు మన విలియన్ అయితే చేసి అసలు యుద్ధం జరగాలో లేదో నేను ప్రజల్ని అడిగే తెలుసుకుంటా, ఈ విషయం గురించి ప్రజలతో నేను మాట్లాడతానని చెప్పేసి మన విలియన్ అయితే అంటాడు. ఇక ఆ మాట విన్న మన ఆత్ర అయితే వచ్చేసి నీకేమైనా పిచ్చి పడిందా, ప్రజలతో ఈ మాట చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని అప్పచెప్పాలని చెప్తారు, ఒకవేళ మీరు అందరినీ అతనికి అప్పచెప్పినా కానీ వాళ్ళు యుద్ధం ఆపుతారని మనకి ఏమాత్రం నమ్మకం లేదని అంటాడు. ఇక ఈ విషయం గురించి నేను ప్రజలతో మాట్లాడడానికి ఎవరు నన్ను ఆపద్దని చెప్పేసి మన విలియన్ అయితే అంటాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే చేసి ఒకవేళ ప్రజలందరూ కలిసి మిమ్మల్ని అతనికి అప్పచెప్పాలంటే తర్వాత మేమేం చేయాలని అడుగుతాడు. ఇక మన విలియన్ అయితే చేసి నాకు రాజుగా ఉండే వయసు కూడా లేదు, ఇక ప్రజలే దాన్ని అయితే నిర్ణయించుకుంటారు, ఎందుకంటే యుద్ధం జరగడం వల్ల ప్రతి ఒక్కరూ ప్రభావితం అయితే అవుతారు, ఇంకా అందుకే నిర్ణయం అంతా వాళ్ళకే వదిలేస్తానని చెప్పేసి మన విలియన్ అయితే అంటాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి అసలు నేనేం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన సెల్వి అయితే వచ్చేసి ఒకసారి అలా చూడు ఆడతారని అంటుంది. ఒకసారి అలా కిందికి చూడు అక్కడ ఉన్నది ఎలీనే కదా అని చెప్పేసి మన సెల్వి అయితే అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నాకు సరిగా కనిపించట్లేదు, తను చాలా దూరంగా ఉన్నట్టుందని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి అవును నువ్వు చెప్పింది నిజమే, అది ఎల్లి కదా, ఇక్కడేం చేస్తుందని అంటాడు. ఇక కన్నవైతే మాట్లాడుతూ నిజంగా బాండుని ఎంచుకోవడం అది ఒక గొప్ప విషయం, కానీ నువ్వు ఎందుకు పని కానీ ఒక బేర్ని అయితే ఎంచుకున్నావని అంటాడు. ఇక తర్వాత కన్ను అమ్మాయితో వచ్చేసి నాకు కూడా ప్రిన్స్ కాటిస్ దగ్గర ఉన్నట్టుగా ఒక పెద్ద సింహం అయితే బాగుంటుంది, అదే నాకు సరిపోయిన బంధం అని తను అంటుంది. ఇక అప్పుడే తన వెనకల మన భూ అయితే వచ్చేసి ఏంటి నేను నీకు నచ్చలేదా అని చెప్పేసి తనను పట్టుకొని గాల్లోకి అయితే విసిరేస్తుంది. ఇక తనైతే వచ్చేసి నీ భూ ఎందుకు పనికిరాదు, దానికి మర్యాద అంటే ఏంటో కూడా తెలియదని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక ఇటువైపు మన ఎలి అయితే వచ్చేసి భూతో మాట్లాడుతూ ఉంటుంది. నేను నిజానికి నీతో చెప్పాను కదా, నీకు నచ్చని వాళ్ళందరూ అలా గాల్లో ఎగరేయకూడదని చెప్పేసి తను అయితే అంటూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడే మన ఆతను నడుచుకొని వస్తూ ఉంటాడు. ఇకప్పుడు మన ఆతను చూసిన తనైతే వచ్చేసి వెంటనే తను నక్ చేసుకుని చూడడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అన్నయ్య అని అంటుంది. ఇక మన ఆతను అయితే వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎందుకు నన్ను అంత వింతగా చూస్తున్నారని చెప్పేసి తను అయితే అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి ఇప్పుడు డికత్తన్ రాజ్యంలో ఒక హీరో వెన్యూ తెలియని వాళ్ళు ఎవరు లేరన్నయ్య అని చెప్పేసి అంటుంది. ఇక ఇటువైపు మన భూ అయితే వచ్చేసి మన ఆతర్ దగ్గరికి నడుచుకొని వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు అయితే వచ్చేసి స్నేహాన్ని అయితే ఇచ్చుకుంటారు. ఇక మన ఆతర్ నేను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటాడు. దానికి మన భూ కూడా వచ్చేసి నేను కూడా చూడడం నాకు చాలా ఆనందంగా ఉందిలే అంటాడు. ఇక దాన్ని చూసిన మన సెల్వి అయితే వచ్చేసి మీ ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది. ఇక దానికి మన ఆతర్ ఇప్పుడే అయ్యాంలే ఫ్రెండ్స్ అని అంటాడు. ఇక మన ఎలి అయితే వచ్చేసి నువ్వు ఇక్కడ ఉండడం చాలా మంచి విషయం అన్నయ్య, కేవలం అది నువ్వు మాత్రమే ఆపగలవు అని చెప్పేసి తనైతే ఉంటుంది. ఇక దాని వల్ల మన ఆతర్ దేని గురించి మాట్లాడుతున్నావు చెల్లి అంటాడు. నేను అమ్మా నాన్న గురించి మాట్లాడుతున్నాను అన్నయ్య, వాళ్ళిద్దరూ యుద్ధంలో పాల్గొనాలని మాట్లాడుకుంటున్నారని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి వాళ్ళ చెల్లెలు చెప్పిన మాటలైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అమ్మా నాన్న యుద్ధంలో పాల్గొనబోతున్నారు, వాళ్ళు ఎలాగైనా సరే నువ్వే ఆపాలి ఆతర్ అని చెప్పేసి తను అంటుంది. ఇక ఇటువైపు మన ఆతర్ అయితే వచ్చేసి మా అమ్మా నాన్న యుద్ధంలో పాల్గొనకుండా ఆపే హక్కు నాకు ఉందా లేదా అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరు యుద్ధంలో పాల్గొనకుండా నేను చూసుకోవాలి, వాళ్ళని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పేసి మన ఆతర్ అనుకుంటాడు. ఇకప్పుడు మన ఆత్ర వాళ్ళ అమ్మా నాతో మాట్లాడడానికి వాళ్ళ గదికైతే వస్తారు. వాళ్ళ మన ఆత్రని చూసి ఆడతారు నువ్వు ఇక్కడికి వచ్చేసావా, నువ్వు ఇంత త్వరగా వస్తావని మేము అసలు ఊహించలేదని అంటాడు. ఇక వాళ్ళిద్దరు అయితే వచ్చేసి యుద్ధానికి సిద్ధమవుతూ వాళ్ళ వస్తువులన్నీ అయితే తయారు చేసుకుంటూ ఉంటారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు, నాకు ఒక మాట కూడా చెప్పకుండా మీరు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నారా అని చెప్పేసి అంటాడు. ఇక ఆర్తర్ వాళ్ళ అమ్మ అయితే వచ్చేసి నిజానికి అలా కాదు ఆర్తర్, మీరు ఇక్కడికి రాకముందుకి మేము యుద్ధానికి వెళ్ళాలనుకున్నాం, ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే మమ్మల్ని ఆపుతారనే విషయం మాకు తెలుసు అని అంటాడు. కనీసం ఎలియా పెద్ద అయ్యేంతవరకన్నా మీరు యుద్ధంలోకి రాకుండా ఉంటారని నేను అనుకున్నాను నాన్న అని చెప్పేసి మన ఆతర్ అంటాడు. నిజానికి కమాండర్ విలియన్ అయితే వచ్చేసి ఎలియా పెద్ద అయ్యేంతవరకు నా మమ్మల్ని యుద్ధంలోకి రావద్దన్నాడు, ఇంకొకటి నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇక మేము కూడా యుద్ధంలో పాల్గొనాలనుకుంటున్నాము అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసాను కదా నాన్న, ఇక మీరు ఎందుకు యుద్ధంలోకి నేను చూసుకుంటారని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇక మన ఆతర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి నిన్న చెరసాల దగ్గర ఒక పెద్ద దాడి అయితే జరిగింది, దానిలో మన సైనికులు సగం మంది మరణించారని చెప్పేసి అంటాడు. ఆ మాటలో మన ఆత్ర అయితే వచ్చేసి అది అసాధ్యం, నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అక్కడున్న మాస్టర్ అన్నింటినీ చంపేశాను, ఇంక్లూడ్ ఎస్ క్లాస్ మాస్టర్ని కూడా నేను ఒక్కడిని చంపానని చెప్పేసి అంటాడు. ఇక మాటలో మన ఆత్ర వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి దానికి ఒక రహస్య మార్గం అయితే ఉంది, గోడ నుండి అక్కడున్న కొన్ని మాస్టర్లు అయితే వచ్చేసి మన సైన్యాన్ని అంతటినీ చంపేశాయని అంటాడు. ఇక ఇటువైపు చెరసాలు మన తెసియా టీం పైన అక్కడున్న మానవ మాస్టర్లు దాడి చేసి అతి క్రూరంగా అక్కడున్న వాళ్ళందరినీ అయితే చంపుతూ ఉంటాయి.
ఇక మన ఆత్ర అసలు నమ్మలేకపోతున్నాను. నేనే అక్కడున్న మోస్ట్‌లాంటి నా చేతుల్ని చంపాను కదా! ఇంకా ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ మెసేజ్ అయితే వస్తుంది. అందులో ఆ జరిగిన అటాక్‌లో యాడమ్ అయితే చనిపోయారని చెప్పేసి అంటారు. ఇక ఆ డోర్ దగ్గర ఉన్న మిగతా వాళ్ళంతా వాటిలతో పోరాడుతున్నారు. మేము వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాం ఆత్ర అని చెప్పేసి మన ఆత్ర వాళ్ళ ఫాదర్ అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఇది సడెన్‌గా దాడి జరగడం వల్ల ఎంతమంది చనిపోయారో మనం లెక్క కూడా పెట్టలేం. ఇంతకు తెలిసాక ఏముంటుందని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మీరు అసలు యుద్ధానికి వెళ్ళటాన్ని నేను అంగీకరించనని అంటాడు. ఒక్కసారి మీ ఇద్దరు ఆలోచించండి. మీ ఇద్దరు గనుక ఆ యుద్ధంలో చనిపోతే ఎలియా పరిస్థితి ఏంటి? తన గురించి మీరేమైనా ఆలోచించగలుగుతున్నారా అని చెప్పేసి మన ఆత్ర అయితే అడుగుతాడు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.